పాదాలకు వందనాలు. గతించిన దేవా తండ్రి, వారం నుంచి వారం వరకు మమ్మల్ని కాపాడిన విధానంకై నీకు వందనములు. అనేక మంది లేని తరుణమున అవకాశం మాకు ఇచ్చావు, నీకు వందనములు తండ్రి. నీ సహాయం మాకు దయచేయండి. నీ ఆత్మచేత నన్ను మమ్మల్ని నింపండి. నేను ఎలా ప్రార్థన చేయాలో నాకు నేర్పించండి. నేను ఎలా మొర్రపెట్టాలో నాకు నేర్పించండి ప్రభువా. దేవా, నీ శక్తి మాతో ఉంటే చాలు, నీ దయ మాతో ఉంటే చాలు, నీ కనికరం మాతో ఉంటే చాలు ప్రభువా. కానీ లోకం యొక్క శక్తి ఇది మా మీద ఏలుబడి చేయనివ్వద్దు. అంధకార శక్తులకు ప్రభావం యేసు నామములో మీరు గద్దించండి ప్రభువా. కేవలం నీ సిలువ దార దగ్గర నేను దేవా రక్షించబడి మేలు పొందే భాగ్యం నాకు అందరికి మీరు దయచేయండి. నా లోటులను, నా పాపములు, నా దోషములు దేవాని ఎదుగు తీసుకుని వచ్చున్నాను. మీరే దేవా సమస్త మాలిన్యమును కడిగి నీ వాక్యం యొక్క వెలుగులో, నీ వాక్యం యొక్క శక్తిలోని నన్ను మమ్మల్ని నింపి నన్ను మమ్మల్ని దర్శించండి ప్రభువా. నీ ఆత్మీయ కార్యం చేత నన్ను మమ్మల్ని నింపండి. కూడి వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకుని రాను మా ప్రియ బిడ్డలను దేవా మరొకసారి అవకాశము దయచేయండి. ఎవరెక్కడ లక్ష్యపరులుగా నిర్లక్ష్యపరులుగా ఉండనివద్దు ప్రభా. ప్రభు దినము పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోమన్నా ప్రభా తండ్రి. దేవా, మేము ఎలాగ దేవా నిన్ను ఆరాధించాలో మాకు నేర్పించి బలపరిచి మీరే మహిమ ఘనత పొందమని మా ప్రభును రక్షకుడైన దేవా క్రీస్తు ద్వారా అడిగి వేడుకొని చిన్నాం పరమ తండ్రి. ఆమెన్. వాక్యం వినే ముందు ఒక పాట పాడుకుందాము. తర్వాత మనం దేవుని వాక్యం విందాం. చిన్న పాట, తర్వాత వాక్యం విందాం. 91వ పాట పాడుకుందాము. మొదటి శరణము ఆకర్షణం. 91వ పాట మొదటి శరణం ఆకర్షణం. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయమో, ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గొప్పది. ఆకాశ తార పర్వత ములకన్న గొప్పది. ఓ యేసుని ఆగమ్యానందమే హృదయము నిండేను. ప్రభుని కార్యములో గంభీరమైనవి. ప్రతి ఉదయ సాయంత్రములో స్తుతికి యోగ్యములు, స్తుతికి యోగ్యములు. ఓ యేసుని ప్రేమ ఆకర్వచనం. దేవుని గృహములో సదా స్తుతించెదను. సంపూర్ణ హృదయముతో సదా భజించెదను. స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఓ యేసుని ఎంతో మహనీయమో, ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గొప్పది. ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గొప్పది. ఓ యేసుని ప్రేమ. సరిపోతుంది. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. వందనాలు చెప్పట్లేదు, చాలామంది కిందకి తలంచుకొని ఉన్నారు. వందనాలు, ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి.
వినబట్టలేదు. వందనాలు. మనము ఈ దినమందు ఏ వాక్యం వినబోతున్నాం? మీరేం చెప్తున్నారు? మాకేం తెలుసు అంటారా? చెప్పండి. అపోస్తులు 4వ అధ్యాయం. దానికి ముందు కొంత ఉపోద్ఘాతం అంటే ఇంట్రడక్షన్, ప్రిఫేస్ చెప్తాను మీకు. తర్వాత మనం వాక్యంలోకి వెళ్దాం. అప్పటి వరకు బైబిల్ ఎవరు తీయొద్దు. పోయిన వారం ఎవరు బైబిల్ తీయొద్దు, పుస్తకాలు తిరగేయద్దు. పోయిన వారము తుఫాన్లు ఎందుకు వస్తాయో చెప్పాను. ఎవరని చెప్తారా? వచ్చి చెప్తే 100 రూపాయలు ఇస్తా. తుఫాన్లు ఎందుకు వస్తాయో చెప్పాను. టక్మని వచ్చి చెప్పాలి. ఎవరైనా వచ్చి చెప్పేవాళ్ళు. చెప్పలేరా? నాకే మీరు అందరూ 100 రూపాయలు ఇవ్వాలి. మొదటి తుఫాను క్రమశిక్షణ కోసము వస్తుంది. అప్పుడు కనికరము కోరాలి. రెండవ తుఫాను దేనికోసం వస్తుంది? కాపుదల కోసం వస్తుంది. అప్పుడు కృపను కోరాలి. మూడవ తుఫాను కిరీటం కోసం వస్తుంది. అప్పుడు కనుదృష్టి కోరాలి. మర్చిపోతే ఎలాగా? మీరందరూ 100 రూపాయలు పెట్టండి ఇక్కడ. సరే, ఈ దినము కూడా వాక్యము ఆ రీతిగా పరిశీలన చేద్దాము. నేను మీకు వాక్యం ఒక ఆదివారం ఇవ్వాలంటే ఎక్కువ సమయం దీనికి మీద కేటాయిస్తూ ఉంటాను. రాత్రి దాదాపు 4:30 వరకు వాక్యం సిద్ధపడి పడుకున్నాను. మీరేమని కొంతమంది నిద్రపోతూ ఉన్నారు, కొంతమంది రాలేకపోతూ ఉన్నారు, కొంతమంది వచ్చినా వినలేకున్నారు, విన్నా చేయలేకున్నారు. కనుక మనము జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యం విందాము. ఈ అపోస్తలులు రాసిన కార్యములు ఎవరు రాశారు? ఇంతకుముందు చెప్పాను. అపోస్తలులు రాసిన కార్యములు ఎవరు రాశారు? లూకా రాశాడు. లూకా రాసిన సువార్త, అపోస్తలులు రాసిన కార్యములు కూడా లూకాయే రాశాడు. లూకా రాసిన సువార్త 34 సంవత్సరముల చరిత్ర. ఎన్ని సంవత్సరాలు? ఎలా చెప్పేస్తారంటారు మీరు? యేసు ప్రభు పుట్టక ముందు 6 నెలలు. యేసు ప్రభు ఎన్ని సంవత్సరాలు పరిచర్య చేశారు? 33.5 సంవత్సరాలు. 33.5 ప్లస్ 6 నెలలు ఎంత? 34 సంవత్సరాలు. అయిపోయింది లూకా సువార్త కదా. అపోస్తలులు రాసిన కార్యములు కూడా 34 సంవత్సరాల చరిత్రే. ఎందుకంటే యేసు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచిన దినము నుంచి ఇంకా పౌలు చెరసాల్లోకి వెళ్ళే వరకు ఈ అపోస్తలులు రాసిన కార్యములు 34 సంవత్సరముల చరిత్ర. జాగ్రత్తగా వినండి. కొంత చరిత్ర చెప్పాక నేను పాఠంలోకి వెళ్తా. అపోస్తలుల కార్యంలో 3 హీరోలు ఉన్నారు. మీరు అంటారు సినిమాకు ఒకటే కదా ఉంటారంటారా? 3 హీరోలు ఉన్నారు. ఒకడు 3 కూడా ఫిలిప్, మొదటివాడు పేతురు, ఫిలిప్పు, పౌలు. 3 హీరోల పేరు ఏం పేరు? పేతురు, ఫిలిప్పు, పౌలు. ఇప్పుడు 3 ఏ రీతిగా సేవ చేశారు? పేతురు యూదులకు బోధించాడు. పేతురు ఎవరికి బోధించాడు? యూదులకు బోధించాడు. పౌలు అన్యులకు బోధించాడు. ఎవరికి? జాగ్రత్తగా వింటున్నారా? వచ్చే ఆధారంతో మళ్ళీ 100 రూపాయలు వస్తాయి. పేతురు ఎవరికి బోధించాడు? పేతురు యూదులకు బోధించాడు, అంటే దేవుని ఎరిగినటువంటి వారు. పౌలు అన్యులకు బోధించాడు. ఫిలిప్పు సమరయులకు బోధించాడు. ఫిలిప్పు ఎవరికి బోధించాడు? సమరయులకు బోధించాడు. విన్నారా? ఇంకొక పద్ధతిలో చెప్తా. పౌలు పేతురు మగవాళ్ళకి బోధించారు. పౌలు పేతురు ఎవరికి బోధించారు? ఆడవాళ్ళకి మగవాళ్ళకి బోధించారు. ఫిలిప్ ఎటు కాని వాళ్ళకి బోధించాడు, అంటే నపుంసకులకు బోధ చేశాడు. ఫిలిప్ ఎవరికి బోధ చేశాడు? నపుంసకులకు. పేతురు యూదులకు బోధించాడు. పౌలు ఎవరికి బోధించాడు? అన్యులకు బోధించాడు. సమరయులు అంటే ఎటు కాని వారు, అన్యులు కాదు, యూదులు కాదు. అలాంటి వారికి ఫిలిప్పు వాక్యము బోధించాడు. అయితే
యెరూషలేము నుంచి రోమా పట్టణము యొక్క దారిలో జరిగిన సువార్తే ఈ యొక్క అపోస్తులు రాసిన కార్యములు. ఒక తోవలో ఒక సువార్త అయిపోయిందంట. ఎక్కడి నుంచి వెళ్ళారు? యెరూషలేము నుంచి రోమా పట్టణము యొక్క చరిత్ర, ప్రయాణంలో జరిగిన సువార్త ఇది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. పౌలుని పేతురుని ఒకే రోజు చంపేశారు. పౌలుని పేతురుని కూడా ఒకే రోజు చంపేశారు. పౌలు రోమీయుడు గనుక సిలువేశారు. క్షమించండి, పేతురు రోమీయుడు గనుక సిలువేశారు. పౌలు పేతురు ఎవరంట? పేతురు ఎవరు? యూదుడు గనుక ఏం చేశారు? పేతురు ఎవరు? యూదుడు గనుక సిలువేశారు. పౌలు రోమీయుడు గనుక ఏం చేశారు? తల నరికేశారు. ఇద్దరిని ఒకే రోజు చంపేశారు. చరిత్ర ప్రకారము 67వ సంవత్సరం, క్రీస్తు శకము 67వ సంవత్సరము జూన్ 29వ తారీఖున ఇద్దరిని చంపేశారు. ఇప్పుడు జూన్ 29వ తారీఖున పౌల్ని పేతుని చంపేశారు. పేతుని సిలువేశారు, పౌల్ని తల నరికేసి చంపేశారు. ఇద్దరిని ఒకే రోజు చంపేశారు. అయితే ఇప్పుడు మనకి, జాగ్రత్తగా వింటున్నారా? మధ్య మధ్యలో ప్రశ్నలు అడుగుతాను. ఇప్పుడు మనకి సంఘానికి కష్టాలు ఎందుకు వస్తాయి? సంఘానికి కష్టాలు వస్తాయా? కథలా చెప్తే మీ అందరికి అర్థమవుతుందా? కథలు అంటే ఇష్టమే కదా అందరికీ. చందమామ కథలు, ఇంకేం కథలు ఉన్నాయి చెప్పండి. కథల పుస్తకాలు చదువుతాం కదా. కథలు చాలా శక్తివంతమైనవి. బోధకు నిద్ర వస్తుంది కానీ కథలు చెప్తే ఎవరు నిద్రపోరు, అవునా కదా? వాక్యం చెప్పుకుంటా పోతే చెప్తాడు లేరైనా ప్రతి వారం వింటుందే కదా అనుకుంటాం. కథలాగా చెప్తే ఎవరికి నిద్ర రాదు. బోధ అయితే పట్టుబడతాం కానీ కథలో వాక్యం ఉంటే ఇరుక్కుపోతాం. జాగ్రత్తగా వింటున్నారా? బోధ అయితే పట్టుబడతాం కానీ కథలోని వాక్యం ఉంటే ఇరుక్కుపోతాం. మీకు చిన్నప్పుడు కథలు ఉంటాయి తెలుసు కదా. చిట్టి చిలకమ్మ ఎంతమందికి వచ్చి? అందరికి వచ్చి కదా. కానీ అది చాలా భయంకరమైన కథ, మీకు తెలియదు దాని చరిత్ర. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టింది. తోటలోకి వెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుడుక్కు మింగావా. చాలా లోపల అర్థం ఉంది. చిట్టి చిలకమ్మని ఈ చిన్నపిల్లని అమ్మ ఎందుకు కొట్టింది అంటే బహు భయంకరమైన చిన్నపిల్ల అన్నమాట. చిన్నపిల్లని ఎవరు త్వరగా కొడతారా? చిన్నపిల్లని అమ్మ కొట్టిందంటే ఎంతలా కొట్టిందంటే అలిగి తోటలోకి వెళ్ళిపోయింది, అవునా కదా? అంత గట్టిగా కొట్టింది అంటే ఈ చిట్టి చిలకమ్మ సామాన్యమైన చిట్టి చిలకమ్మ కాదు, అవునా కాదు చెప్పండి. అంతలాగా తల్లి కొట్టిందంటే తోటలోకి వెళ్ళిపోయింది. తోటలోకి వెళ్ళి షికారుకి వెళ్ళిందా? అలిగి వెళ్ళిపోయింది కనుక తోటలో చూసింది, పండు కనపడింది. పండు కనబడిన తర్వాత పండు కోస్తే అధికారంతో కోసిందా? దొంగతనం చేసింది. ఎవరు? చిట్టి చిలకమ్మ ఏం చేసింది? ఇప్పుడు తల్లి మీద అల్లి వెళ్ళిపోయి తోటలో ఉండి, ఎవరో తోట తెలియదు కానీ దాన్ని ఏం చేసింది? తోటలో ఉన్న పండును కోసుకుని ఏం చేసిందంట? దాయి లేక గూట్లో పెట్టింది. అంతేనా? దాయగలిగిందా? ఎందుకు దాయవలసి వచ్చింది? ఎందుకంటే తనకి ఆ తోటలో పండు కోసే అధికారం ఆమెకి ఉందా? లేదు గనుక, ఆమె చేసింది నేరం గనుక. చిట్టి చిలకమ్మ పేరు కదా, చిన్నపిల్లే, కానీ హృదయము ఆలోచన భయంకరమైంది, అవునా కాదు చెప్పండి. ఎంత భయంకరం అంటే తోటలోకి వెళ్ళి దొంగతనంగా పండు కోసి ఆ పండు ఎవరికి కనబడకుండా ఏం చేసిందంటే గూట్లోని పెట్టి దాచింది. గూట్లో కూడా దాయలేనప్పుడు గుడుక్కని మింగేసింది. ఎంత భయంకరం చూడండి. కథ ఉందా లేదా? మనకి కథ లేకుంది కానీ దాని అర్థము చాలా లోతైనది. ఇప్పుడు చిట్టి చిలకమ్మ గురించి ఉంది. ఆదాము అవ్వ చరిత్రలో అవ్వ చేసింది కూడా అదే, అంతే కదా చెప్పండి. అవ్వ పండు కోసే విధానంలో తేడా, పండులో తేడా కాదు.
పండు కొయ్యకూడదు కాబట్టి కొయ్యకూడదని దేవుడు చెప్పాడు. అవ్వమ్మ ఏం చేసింది? కోసింది. కోసిన తర్వాత అది ఎక్కడ దాయలేక గుట్టుకుని మింగింది. ఇప్పుడు ఎక్కడుంది? దాక్కుని చెట్ల చోటున ఉంది. కథ అయితే ఇరికిపోవా? చెప్పండి. చిట్టి చిలకమ్మ కథ మీకు ఇప్పటికే తెలియదు కదా? ఇవాళ తెలుసుకున్నారా, తెలుసుకోలేదా? చిట్టి చిలకమ్మ అంత ఖతర్నాక్ అంటే ఇది హిందీ మాట్లాడుతున్నాను అప్పుడప్పుడు నేను కదా. ఖతర్నాక్ అంటే చాలా టాలెంటెడ్. ఎంత టాలెంటెడ్! అమ్మ కొడితే తోటలోకి వెళ్ళి దొంగతనంగా పండు కోసి గూట్లో పెట్టి మేకప్ చేసింది, కానీ మేకప్ కాలేదు. ఇప్పుడు ఏం చేసిందంటే పండుని గుటుక్కను ఒక్క గుటకలోని మింగేసింది. మనం అలాగున్నామా? మన యొక్క చరిత్ర కూడా చిట్టి చిలకమ్మలాగుందా? దేవుని దగ్గర మనం ఏది కూడా దాయలేము. అయితే మనం చరిత్రలోకి వెళ్ళకముందు ఇంకా కొంచెం ఉపద్ఘాతం చూద్దాము. ఇప్పుడు యేసుప్రభువు వారు పునరుద్ధారణై తిరిగి లేచాడు. యేసుప్రభువు వారు పునరుద్ధారణై తిరిగి లేచాడు. జాగ్రత్తగా వినండి. 40 రోజుల వరకు ఆయన అందరికీ కనబడతానే ఉన్నాడు. ఎన్ని రోజుల వరకు కనబడ్డాడండి? 40 రోజుల వరకు అందరికి కనబడతా ఉన్నాడు. ఆ కనబడినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఈయన ఇదివరకు లేకుండదు, మీ మీదకి పరిశుద్ధాత్మ నేను పంపిస్తాను. పరిశుద్ధాత్మ పంపిస్తే మీరు బలవంతులు, శక్తివంతులు, అగ్ని వంటి వారు అయిపోతారు అని చెప్పాడు. ఆ రీతిగానే మొదట వారి గ్రామము, వారి యొక్క పల్లె, వారి యొక్క ప్రదేశమైన యెరూషలేములోనికి సువార్తను తీసుకెళ్లారు. తర్వాత వారి రాష్ట్రమైన యోదయలోనికి సువార్త తీసుకెళ్లారు. తర్వాత పక్క రాష్ట్రమైన సమరయలోనికి సువార్త తీసుకెళ్లారు. ఆ తర్వాత బూదిగంతల వరకు సువార్తను తీసుకెళ్ళిపోయారు. దేనివల్లంట? పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత. మీరు బూదిగంత జాగ్రత్తగా వినండి. ఎవరు నిద్రపోవద్దు. నిద్ర వచ్చిన వారు కొంచెం జాగ్రత్తగా వినాలి. మీ ఎంక నేను చూస్తే నేను వాక్యం చెప్పలేను, అందుకే మీ ఎంక చూడండి నేను. కనుక తర్వాత బూదిగంతముల వరకు సాక్షులు అయ్యారు, అవ్వలేదా? అయ్యారు. అయితే 50వ దినమున యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన 50వ దినమున వారి మీదకి నిజంగానే ఏమొచ్చేసింది? పరిశుద్ధాత్మ వచ్చింది. అది వాళ్ళకి, యూదులకి హెబ్రీ గ్రీకు భాషలు తప్ప వేరే భాషలు వాళ్ళకి రావు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వచ్చిందో, ఒకడు హిందీ మాట్లాడుతున్నాడు, ఒకడు తెలుగు మాట్లాడుతున్నాడు, ఒక తమిళ్ మాట్లాడుతున్నాడు. 15 భాషలు దాదాపుగా వారు మాట్లాడేశారు. ఎవరు? అపోస్తలులు. ఎన్ని భాషలు మాట్లాడారంట? 15 భాషలు మాట్లాడారు. మొదటి అధ్యాయంలోనే, మొదటి అధ్యాయమేనా? మొదటి అధ్యాయంలోని 2 అధ్యాయం 9, 10 వచనాలు ఉంటుంది. మీరు రాసుకోండి తర్వాత, ఇప్పుడు ఏం చూడద్దు. ఈ 2 వచనంలో వారు ఎన్ని భాషలు మాట్లాడారో, ఏ ప్రాంతం వాళ్ళు వచ్చారో అక్కడ తేటగా ఉంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అక్కడికి అనేక రకమైన ప్రజలు వచ్చారు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడుతున్నాను కాబట్టి మీ అందరికి అర్థమవుతుంది, అర్థం అవ్వట్లేదా? నేను ఇంగ్లీష్ మాట్లాడితే కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి సగం అర్థమవుతుంది, కొంతమందికి ఏమీ అర్థం కాదు. ఏదో మాట్లాడుతున్నాను మాత్రం తెలుస్తుంది. కానీ అక్కడ పెంతెకొస్తు దినమున వారందరి మీదకి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అందరికీ అర్థమయ్యే భాషలో వాళ్ళు మాట్లాడారు. అర్థం కాని భాషలోని మాట్లాడలేదు. చాలామంది ఈ దినాల్లో అర్థం కాని భాషలో మాట్లాడతారు. అర్థం కాని భాషలలో ఉపయోగం లేదు. కనుక మొదటిగా పెంతెకొస్తు దినం, డే ఆఫ్ పెంతెకొస్తు దినమందు వారు అర్థమయ్యే భాషలో మాట్లాడారు. దాదాపుగా 15 భాషల్లో మాట్లాడారు. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది బాప్తిస్మము పొందేశారు. ఒక్క ప్రసంగమే. నాకు లేక ఆదివారం, శనివారం, బుధవారం వాయించలేదు వాళ్ళు. నాకు లేక ఆదివారం, బుధవారం, శనివారము బయట, ఆదివారం, బుధవారం, శనివారము ఇంకా ఆ కూడిక ఈ కూడిక అని వాయించలేదు. ఒక దినమందు 15 భాషలో మాట్లాడారు. అనేక ప్రాంతాల నుంచి, ఆయా ప్రాంతాల నుంచి మనుషులు వచ్చి వాక్యం ఉన్నారు. 300 మంది బాప్తిస్మం పొందేశారు. 3000 మంది. అదే పెంతెకొస్తు దినము. ఇది కొంత చరిత్ర. ఇప్పుడు
వీళ్ళకి ఉదయమే లేగడం అలవాటు అండి. ఎన్ని గంటలకి? వీళ్ళు ఎన్ని గంటలు లెగిస్తారు? 3 గంటలు లెగిస్తారు. చూద్దాము అపోస్తలులు రాసిన కార్యాలు 3వ అధ్యాయము 3వ వచనము. పేతురు, అపోస్తలులు 3:3 అమ్మా. పగల 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురు యోహాను దేవాలయం వద్దకు ఎక్కి వెళ్ళుచుండగా. ఎన్ని గంటలకు వెళ్తున్నారు వీళ్ళు? 3 గంటలకు. ఉదయం ఎన్ని గంటలకి? 3 గంటలకి. ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? ప్రార్థన చేయడానికి దేవాలయంలోకి వెళ్తున్నారు. కొంతమంది ఉదయమే లేగిస్తామని అంటారు. ఇప్పుడు ఉదయమే లేగిసామా లేదన్నది ఒక సమస్య. కానీ ఈ ఉదయం లేగిసే వాళ్ళు ఎన్ని గంటలు పడుకుంటారు అనుకుంటున్నారు? 7 గంటలకు భోజనం చేసి పడుకుంటారు. 7 గంటలకే తినేసి పడుకుంటే 3 గంటలు లేగడం పెద్ద గొప్ప ఏమి కాదు. మనం 11 గంటలు పడుకుంటున్నాం కాబట్టి 7 గంటలు లేగితే పెద్ద తప్పేమి కాదు. అవునా కాదు చెప్పండి. ఇప్పుడు 11 గంటలు పడుకుని 3 గంటలు లేస్తే గొప్ప. 11 గంటలకు పడుకుని ఎన్ని గంటలు లెగిస్తే? 3 గంటలు లెగిస్తే గొప్ప. 7 గంటలు పడుకుని 3 గంటలకు ఎవడానికి లెగిస్తాడు. కనుక మనం 11 గంటలు పడుకున్నాం కాబట్టి 7 గంటలు పడుకున్నాం. దాని గురించి నేను పెద్ద వివరించాలని అనుకోవట్లేదు. కానీ ఇక్కడ వీళ్ళు 3 గంటలు లెగిసి ఎక్కడికి వెళ్ళారు? దేవాలయంకి వెళ్ళారు. ఎవరో? పేతురు, యోహాను. మనకి ఎన్ని ద్వారాలు ఉన్నాయి? 4 ద్వారాలు ఉన్నాయి. ఉన్నాయా లేదా? ఈ ద్వారాల్లోంచి ఎవరు వస్తారు? ఈ సేవకులే వస్తారు. ఎప్పుడన్నా మీరు వాడతారు. కానీ మందిరము అన్నీ కరెక్ట్గా ఉంటే ఈ ద్వారంలోంచి ఎవరు వస్తారు? ఏంటి మీరు ఎదురు బయటికి వెళ్తున్నారేంటి? ఇదా ఆపేయండి ఒకసారి. అక్కడ సౌండ్ వస్తుంది. వాళ్ళు కూడా ఆపేసేయండి అయ్యా త్వరగా. ఎట్టలు ఉందో దానికి. అయితే అది పట్టుకోండి ఇలాగా. ఇంకో బాక్స్ సౌండ్ తీసేయండి. అది ఇంకో మౌత్ ఏదో ఉంది కదా, తీసేయండి. అది అది డైరెక్ట్గా పెట్టండి. అది తీసేసి మౌత్ డైరెక్ట్గా పెట్టండి. హలో చెక్. సరే, లైవ్ వస్తుంది చూడండి. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే, జాగ్రత్తగా వింటలేదా? ఇక్కడ మనం గమనించినట్లయితే ఇప్పుడు పేతురు, యోహాను, ఇక్కడ మనకి ఎన్ని ద్వారబంధాలు ఉన్నాయి? 4 ఉన్నాయి. ఇటుపక్క పురుషులే వాడతాం. ఎప్పుడైనా ఎమర్జెన్సీ స్టీల్ వాడతాం. కానీ ఆ ద్వారంలో అలాగ లేదు. ఈ ద్వారంలో ఈ పురుషులు, ఈ సమరయులు రావాలంటే వాళ్ళే రావాలి. ఈ ద్వారంలో ఈ స్త్రీలు పలానా ప్రాంతంలో రావాలంటే వాళ్ళే రావాలి. ఈ ద్వారంలో యాజకుడు రావాలంటే యాజకులే రావాలి. అయితే వీళ్ళు దేవుని మందిరంలోనికి ప్రవేశించేటప్పుడు అక్కడ ఒక గుడ్డి ఎవరున్నారు? భిక్షకుడు ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. ఎవరున్నారు? గుడ్డి భిక్షకుడు ఉన్నాడు. వాడు అడుగుతున్నాడు, పేతురు, యోహాను గారు, మాకు ఏదన్నా ఉంటే కొంచెం ధర్మం చేయండి అంటే, మాకు ఏమీ లేదయ్యా, మాకేమీ లేదు. మరి మా దగ్గర ఏమీ లేదు, కానీ మా దగ్గర దేవుని నామమును బట్టి స్వస్థపరిచే శక్తి ఉంది. ఆ నామములో మీకు స్వస్థిస్తాము అని అందించాడు. ఎవరికి? గుడ్డి భిక్షగాడికి. అతనికి 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాల వయసు. ఎప్పుడైతే పేతురు, యోహాను వారికి అందించారో వాళ్ళు లేచి నిలబడ్డాడు. ఎవరు? గుడ్డి భిక్షకుడు. ఈ లేచాడు కుదురుగా ఉండొచ్చు కదా, లేడీడు ఏం చేశాడంటే సంతోషము పట్టలేక చర్చిలోకి వెళ్ళిపోయాడు. ఎక్కడ ఉండవలసినాడు? బయట కూర్చోవాలి. ఎందుకంటే గుడ్డివాళ్ళు, కుంటివారు, ఇలాంటి వారు మందిరంలోకి ఆ రోజుల్లోని రావడానికి వీలు లేదు. ఎన్ని సంవత్సరాలైనా బయట ఉండాలి. ఇప్పుడు బయట ఉండే ఇక్కడ జరిగే ఆరాధన అంతా గుమ్మం దగ్గర ఉండే చూస్తాడు, కానీ లోపల రావడానికి అతనికి పర్మిషన్ లేదు. ఎప్పుడైతే ఇన్ని సంవత్సరాలు బయట ఉన్నానని పరిగెత్తుకుని ఎవడడ్డు వస్తాడు రాంట వెళ్ళిపోయాడు లోపలికి.
వెళ్ళిపోయి యాజకుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. యాజకుడు, అరే నువ్వు కుంటోడు కదరా, నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు కుంటోడు కదరా, అదిరా ఇదిరా అని మాట్లాడుతూ ఉంటే, చూడు నా కాలు బాగైంది, ఇప్పుడు నేను అర్హుడినే లోపలికి అని చెప్పాడు. ఇది వాళ్ళకి సవాల్ అయిపోయింది. సరే నువ్వు బాగుపడ్డావు, బాగానే ఉంది, ఎలాగూ బాగుపడ్డావు, ఏ రీతిగా బాగుపడ్డావు, ఏ విధముగా బాగుపడ్డావు? ఆడక్కడ లేడు. ఆ తర్వాత చర్చిలోంచి బయటికి వెళ్ళిపోయాడు, ఊరందరికీ చెప్పేశాడు. ఎందుకంటే వాడు అందరికీ తెలుసు, 40 సంవత్సరాల నుంచి అడుక్కునేవాడు అక్కడే అడుక్కున్నాడంటే అందరికీ పరిచయం, చర్చికి వాళ్ళకి వెళ్ళేవాళ్ళకి. చెప్పులై లైన్గా పెడతాడేం బయటుండి, ఎవరు అతను, ఈ భిక్షగాడు అందరికీ పరిచయం కనుక వీడు పరిగెత్తుకుని ఊరంతా వెళ్ళి చెప్తే దాదాపుగా అక్కడికి ఎంతమంది ఉన్నారంట? దాదాపు 5,000 మంది వచ్చారు. చూడండి 4వ అధ్యాయము 4వ వచనము. వాక్యం విని వారిలో అనేకులంబలి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది. ఎవరి సంఖ్య అంటది? మరి ఆడోళ్ళు. ఇప్పుడు చెప్తాను, యూదులు ఎలా లెక్కిస్తారంటే, యూదులు ఎలా లెక్కిస్తారు చెప్పండి? కొన్ని ప్రాంతాలకు వెళ్తే ఈ ఊర్లో సంఖ్య ఎంతమంది జనాభా అని, ఎన్ని గడపలు అని అడుగుతారా? ఈ ఊర్లో ఎన్ని గడపలు అని అడుగుతారు. రాజకీయవేత్తలు అయితే ఈ ఊర్లో ఎన్ని ఓట్లు ఉన్నాయని అడుగుతారు. యవనస్తులు ఏమడుగుతారు? యవనస్తులు అయితే ఈ ఊర్లో ఎన్ని సినిమా హాళ్ళు ఉన్నాయి, దాన్ని బట్టి వాళ్ళ ఊరు ఎంతదో వాళ్ళు చెప్పేస్తారు. అవునా కదా? సినిమా హాల్ ఎన్ని ఎక్కువ ఉంటే ఊళ్ళో జనాభా అంత ఎక్కువ ఉన్నట్లు లెక్క. ఇప్పుడు యూదులు ఎలాగ కౌంట్ చేస్తారు, జాగ్రత్తగా వింటున్నారు కదా? యూదులు ఎలాగ లెక్కిస్తారంటే 1కి 3% కలుపుతారు. అంటే 5,000 మందికి ఎన్ని కలుపుతారంటే ఇంకొక 3 అంటే 15,000 మంది. 5 + 15 ఎంత? 20,000 మంది. ఎలా లెక్కేస్తారు వాళ్ళంటే, ఈ పురుషులంటే వాళ్ళ లెక్క ఏంటంటే 30 సంవత్సరాలు దాటినోడు, 30 సంవత్సరాల కింద వాళ్ళు పురుషులు కాదు. పురుషులు అంటే బరువులు మోసి, భారం మోసి ఎక్కడికైనా నడిచి వెళ్ళగలిగిన వాళ్ళకి పురుషులు. ఎవరికి? యూదులకి. కనుక ఇక్కడ లెక్క ఎంతమంది? 5,000 మంది పురుషులు అంటే నడవగలిగినోళ్ళు, 30 సంవత్సరాలు దాటినోళ్ళు, వృద్ధాప్యం రానోళ్ళు. దీనికి 3 అంతలు కలిపితే ఎంతమంది? 20,000 మంది కూడారు. ఎక్కడ? ఒక్కడు సాక్ష్యం చెప్తే ఎవడతను? ఏ భిక్షకుడు? దేవాలయం దగ్గర ఏ వ్యాధి ఉంది అతనికి? గుడ్డివాడేనా? చదవండి, ఎక్కడుంది అది? 3వ అధ్యాయము 3వ వచనము. పేతురును యోహాను దేవాలయం ప్రవేశించినప్పుడు వాడు చూచి, చూడండి 2వ వచనం చూద్దాము. పుట్టినది మొదలుకొని ఏంటంట? కుంటా గుడ్డ? మరి మీరు గుడ్డోళ్ళు అంటున్నారు. నేను కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ తిరిగేసాను బైబిల్, నేనేం తప్పు చదివానా అని. వాడు కుంటివాడు కనుక చెయ్యి అందించాడు. గుడ్డివాడు చెయ్యి అందించే అవసరం లేదు, లెగిసిపోతాడు. అవునా కదా? గుడ్డివాడు అది కర్రట్టుకు అటు ఇటు వెళ్ళిపోతారు. కుంటివాడు అయితేనే చెయ్య అందించాలి. ఈ కుంటివాడు సాక్ష్యం చెప్తే ఎంతమంది పోగారంట? 20,000 మంది పోగారు. పాంప్లెట్ లేదు, మైక్ అనౌన్స్మెంట్ లేదు, వాట్సాప్ స్టేటస్ లేదు. ఎంతమంది వచ్చేసారు? 20,000 మంది పోగారు. నీ సాక్ష్యం, నా సాక్ష్యం ఎంతమంది పోగేస్తుంది? ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ సాక్ష్యము, దేవుని దగ్గర ఎన్నో మేళ్ళు పొందావు, నేను పొందాను, మనం పొందాము, ఎంతమందిని పోగేయగలుగుతున్నాం? ఒక్కళ్ళనైనా కనీసము సంవత్సరానికి ఒక్కళ్ళని తీసుకొస్తే ఈ మందిని సరిపోద్దంటారా? మీరే కాదు, నేను కూడా. మనము దేవుని దగ్గర నుంచి ఎన్నో మేళ్ళు పొందుతాము. 40 సంవత్సరాల నుంచి కుంటివాడుగా ఉన్నవాడు ఊరంతా చెప్తే 20,000 మంది పోగైపోయారు. అనౌన్స్మెంట్ ఉంటేనే రాము, స్టేటస్ పెడితేనే రాము, ప్రార్థన అంటే నిర్లక్ష్యంగా ఉంటాము. కానీ అక్కడ కుంటివాడు చెప్పిన సాక్ష్యానికి 20,000 మంది పోగైపోయారు. ఇప్పుడు ఇది ఎవరికి వినబడిందంట? 4వ అధ్యాయం 1వ వచనము. 4వ అధ్యాయం 1వ వచనం పాఠంలోకి వచ్చింది. వారు ప్రజలతో మాట్లాడుచుండగా
ఉమ్, 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 ఉమ్. చూడండి, వారు ప్రజలతో మాట్లాడుచునగా యాజకులను దేవాలయపు అధిపతియు సద్దుకలను వారు ప్రజలకు బోధించిన యేసును బట్టి మృతుల్లో పునరుద్ధానము కలుగునని చూచి కలవరపడి. ఈ న్యూస్ ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? ఈ వార్త ఎక్కడికి వెళ్ళింది? సెన్హెరిడెన్ సభ అని యూదుల్లో ఒక సభ ఉంటుంది. మన రాష్ట్రంలో ఉండే సభ ఏంటి? అసెంబ్లీ. అవునా? మన దేశంలో ఉండే సభ పార్లమెంటు. లోక్సభ రాజ్యసభ రెండు కలిపి ఉండేదేంటి? పార్లమెంటు. మన పెద్దపట్నం విశాఖపట్నం లాంటి ఉండేదంటే ఏముంటుంది? కార్పొరేషన్ కౌన్సిల్ ఉంటుంది. కార్పొరేషన్ కౌన్సిల్ ఉంటుంది. మన ఊరిలో ఉండేది పంచాయతీ. అంతేనా? ఇందులోని పెద్దలందరూ కూడుకుంటారు. కార్పొరేషన్లో కూడా అక్కడ మిగతా డివిజన్, మిగతా వార్డ్ మెంబర్స్ అందరూ కూడుకుంటారు. అసెంబ్లీలోని ఎమ్మెల్యేలు అందరూ కూడుకుంటారు. పార్లమెంట్లో ఎంపీలందరూ కూడుకుంటారు. ఇలాంటి సన్హెరేతు సభకి ఎవరి గురించి తెలిసింది? పేతురు యోహాను కుంటివాడిని బాగు చేశారన్న సంగతి తెలిసింది. దానివల్ల ప్రాబ్లం లేదు వాళ్ళకి. ఎలాగూ బాగుపడ్డాడు, ఎందువల్ల బాగుపడ్డాడు, అది సమస్య. ఇప్పుడు ఏ సమస్య గురించి చర్చించాలి? ఈ సెన్హెరిడెన్ సభ దేనికోసం చర్చించాలంటే ప్రజల సమస్యల మీద చర్చించాలి. కానీ ఒకడు సమస్యలోంచి బయటకు వస్తే, ఒకడు సమస్యలోంచి విడుదల పొందితే దానికోసము చర్చించడానికి ఈ సభ కూడుకుంది. ఈ సభ ఆదివారం కూడుకోదు. ఏ సభ? యూదుల యొక్క సభ ఆదివారం కూడుకోదు. దాంట్లో 70 మంది ప్రముఖులు ఉంటారు. ఎంతమంది? 70 మంది ప్రముఖులు ఉంటారు. ఆదివారం కూడుకోరు వాళ్ళు. ఆదివారం అంటే విశ్రాంతి దినం మందు కూడుకోరు ఆ రోజుల్లో. కనుక సెన్హెరిడెన్ సభ ఆదివారం అంటే విశ్రాంతి దినము శనివారం మందు కూడుకోరు. ఎమర్జెన్సీగా ఏదైనా విషయం వినబడితే అందరూ కూడుకుంటారు. వీళ్ళందరూ వచ్చి యేసు నామమును ప్రకటించుట చూచి ఏం పడ్డారు? కలవరపడ్డారు. యేసు నామము ప్రకటించడము చూసి కలవరపడ్డారు. ఇప్పుడు ఇక్కడ మనం దాదాపుగా ఒక 50 మంది ఉన్నాం అనుకోండి. ఇట్టించి ఒక 5, ఇట్టించి ఒక 5, 15 మంది పోలీసులు వచ్చారు. దేనికోసం? ఇందులో ఎవడు దిట్ట అయిన వాడు, క్రైస్తవులను జాగ్రత్తగా ప్రభావితం చేసేవాళ్ళు ఎవరు అంటే, ఈడు వేస్ట్, ఈయన తీసుకెళ్ళిన వేస్ట్ అనుకుంటారా? అనుకోరాళ్ళు? తెలుస్తుంది కదా. ఎవడో క్రైస్తవుని ప్రభావితం చేయగలడు. ఈ సెన్హెరిడెన్ సభలోంచి వచ్చిన వారు కూడా చూచి 3వ వచనం, వారిని బలత్కారంగా పట్టుకుని సాయంకాలం అందున మరుసటి దినము వరకు వారిని కావలిలో, వారినంటే 20,000 మందినా? పేతురు యోహాను ఇద్దరిని తీసుకెళ్లారు. మిగతా అందరూ వేస్ట్ గాళ్ళు. అంతేనా? మిగతా వాళ్ళంతా పనికిరారు. 2 ఉన్నారు. 20,000 మందిని ప్రభావితము చేసేశారు. వీళ్ళందరూ 20,000 మంది తీసుకెళ్తే ఖర్చు తప్ప లాభమేమీ లేదు. కనుక పేతుర్ని యోహాను మాత్రమే చెరసాల్లోనికి తీసుకెళ్లారు. ఇప్పుడు మీకు నాకు అందరికి ఒక ప్రశ్న. సాతాను, ఇప్పుడు చెప్పాను కదా, పోలీసులు వచ్చారు. ఇందులో ఎవడరా నిజమైన క్రైస్తవుడు అంటే నిన్ను నన్ను పోలీసులు ఎవరు అరెస్ట్ చేస్తే ఆడే గొప్పడు. అవునా కాదు చెప్పండి? పోలీసుడు వచ్చి వీడు పనికిరాడు, వీడు వేస్ట్, వీడిని తీసుకెళ్ళి అన్నం పెట్టాలి, కానీ వీడి వల్ల మాకు ఉపయోగం లేదంటే నువ్వు ఆడికి పనికి రాలేదు, దేవునికి పనికి రాలేదు. వీడు దిట్టారా, వీడుంటే ఎంతమందినైనా మార్చగలదు. ఒక ఇంపాక్ట్, ఒక ప్రభావం చూపించగలవాడు క్రైస్తవుడు. ఇక్కడ పేతురు యోహాను 20,000 మందిని ప్రభావితం చేశారు. మీ కాలేజీకి వచ్చి, మీ కాలేజీకి సైతాను వచ్చి ఈ యొక్క కాలేజీలోని ఎవరో క్రైస్తవులు ప్రభావితం చేసేవాళ్ళంటే ఆ లిస్టులో నీ పేరు నా పేరు ఉంటే మనం దేవునికి పనికొస్తాం, సైతానికి పనికొస్తాం. అరే వీళ్ళందరూ వేస్ట్ అంటే వేస్టే. మీ ఇంటికి వచ్చి సైతాను, మనం 5 ఉన్నాం, 4 ఉన్నాం, 6 ఉన్నాం, అందరిని వదిలేసి ఎవడో ఒకటి పట్టుకుని ఈయన్ని బంధించేస్తే ఇంట్లో ప్రార్థన లేకుండా ఆపేయచ్చు అంటే నువ్వు దిట్ట అయిన వాడివి.
మీ ఆఫీసులో కూడా, మీ ఆఫీసులోని క్రైస్తవులు ప్రభావితం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? గవర్నమెంట్ పంపించింది అనుకోండి, వీడి క్రైస్తవుడు కానీ వేస్ట్ రా, వీడు ఏం ప్రార్థనకి వెళ్తాడు ఆదివారం సంకలో బైబిల్ పెట్టుకుని, వారం అంతా దొంగ రికార్డు రాసేస్తాడు ఆఫీసులో, వీడు వేస్ట్, సైతానికి పని చేయలేదు, దేవునికి పని చేయలేదు. అయితే వెచ్చగానే ఉండు, లేకపోతే చల్లగానే ఉండు, లేకపోతే బయటికి ఉమ్మి వేస్తాడంట దేవుడే. అయితే లోకములైన ఉండమన్నాడు దేవుడు, లేదా దేవుళ్ళు అయితే ఉండు, అటు ఇటుగా ఉంటే వేస్ట్ గాడు అని దేవుడే చెప్పేస్తాడు. సైతాన్ కూడా ఈ నాకు పనికిరాడు. నీ ఆఫీస్లో, నీ కులంలో, నీ ఇంటిలోని, నీ కాలేజీలోని, నీ స్కూల్లోని, ఇదిగో పలానా విద్యార్థి. ఇటీవల ఒక సాక్ష్యం విన్నాను. 5వ తరగతి 6వ తరగతి చదువుతుంది చిన్న అమ్మాయి. ఎన్నో తరగతి? 5-6 తరగతులు చదువుతూ ఉంది. ఆమె ఆ యొక్క పాఠశాలలోని చెప్పిన సాక్ష్యమును బట్టి ఒక అన్యురాల్ని ఉగాది రోజు పచ్చడి తినకుండా చేయగలిగిందంట. ఏ దినమందు? ఉగాది రోజు పాఠశాలలోని చదువుకుంటాకి వెళ్ళిన 5వ తరగతి 6వ తరగతి అమ్మాయి, నాకు గుర్తులేదు, కానీ ఆమె ప్రతిదినము ఆ యొక్క బిడ్డకి సాక్ష్యము చెప్పుడు ద్వారాగా, ఆ బిడ్డకి పక్కనున్న సహోదరికి, స్నేహితురాలకి సాక్ష్యం చెప్పడం ద్వారాగా అన్యురాయన ఆ బిడ్డను ఉగాది దినమందు అక్కడ మొక్కకుండా చేసింది, ఉగాది పచ్చడి తినకుండా చేసింది. తల్లిదండ్రులు అడిగితే ఆ అమ్మాయి చెప్పిందంట, నాకు ఇంట్రెస్ట్ లేదమ్మా, నన్ను డిస్టర్బ్ చేయకండి, నాకు మనసు బాగాలేదని చెప్తే తల్లిదండ్రులు కూడా ఏమీ దాని గురించి అనలేదు. నీ ఇంపాక్ట్ ఎంత ఉంది? కాలేజీలో నీ ప్రభావం ఎంత ఉంది? స్కూల్లో నీ ప్రభావం ఎంత ఉంది? నీవు పని చేసే దగ్గర నీ ప్రభావం ఎంత ఉంది? నీ ఇంట్లో దేవుని గురించి ప్రభావం ఎంత ఉంది? ఏ విధము చేతనైనను మన ప్రార్థనలు కట్టది, నన్ను తప్పించు ప్రభా, ఈ సమస్య నుంచి నన్ను కాపాడు ప్రభా అంటే నీవు నేను దేవునికి పనికిరాం. లాక్డౌన్లో మీ అందరికీ తెలుసు, మరొకసారి చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా. ఆరాధన జరుగుతూ ఉంది మనకి జోగంపేటలోని. ఆరాధన జరిగే సమయంలో ఎవరో కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేస్తే పోలీస్ స్టేషన్కి రిపోర్టు వెళ్ళింది. పోలీస్ స్టేషన్కి రిపోర్టు వెళ్తే ఎవరో పాస్టర్ గారు చచ్చిపోయారు కదా, అబ్రహం గారు ఉన్నారా? మరి ఎవరో పాస్టర్ లేరు. ఇప్పుడు ఎవడో పాస్టర్? యాక్టింగ్ పాస్టర్ నేను ఒకనే కదా. యాక్టింగ్ పాస్టర్ ఒకనే కనుక ఈయనే పాస్టర్ గారు అందరూ చెప్పేశారు. ఎవరు? అందరూ సంఘస్థులు ఏంటి, అందరూ ఏంటి, ఇంట్లో వాళ్ళు అందరూ ఈయనే పాస్టర్ అన్నారు. ఇప్పుడు లాక్డౌన్లో మందిరం నడిపించడం నేరం. తీసుకెళ్ళిపోయారు ఎక్కడికి? స్టేషన్కి రమ్మన్నారు ఎస్ఐ గారు. ఎస్ఐ గారు రమ్మంటే వెళ్తా ఉన్నాం. ఇప్పుడు అందరూ అంటున్నారు ఎవరితో రికమెండేషను చేయించొచ్చు, చేయిస్తే ఇంకా గడ్డి కొడతాడంట. నేను అనుకున్నాను, బ్రోవా ఇది నీ పరిచయ నిమిత్తం జరుగుతున్న సేవ. ఏదో లాక్డౌన్లో చందాలు రావాలని ఇక్కడ మేము పడలేదు. ఆరాధన ఆకూడదు, ఇంట్లో వాళ్ళు ఉన్నాము, ఇంకా 2-5-6 కుటుంబాలు పక్కోళ్ళు వస్తూ ఉన్నారు. ఇది స్వార్థముతో మేము చేయలేదు, కానుకలు ఆశించి చేయలేదు, నీ వాక్యం బోధించబడడానికి చేస్తాం. కిట్టని వారు చెప్పారు, నీ చిత్తమైతే దెబ్బలు తింటాను, లేదా జైల్లో ఉండవలసి ఉంటే 2 సంవత్సరాలకు 6 రోజుల బెయిల్ లేదు, 2 సంవత్సరాల వరకు బెయిల్ ఎవరు చెప్పకూడదు తినాలి జైల్లో. ఈ సందర్భంగా అక్కడ సువార్త చెప్పాలంటే అక్కడ సువార్త చెప్తాను, వెళ్ళిపోయాను. ఏమండి అప్పుడు ఆయన చూస్తుంటే అందరూ అంటున్నారు, బాబు కొంచెం జాగ్రత్తగా ఉండు, మాట్లాడుతూ కొడతాడైనా అన్నారు. సర్లే దేవుని కోసం దెబ్బలు తింటాం. వెళ్ళిపోయిన తర్వాత ఎస్ఐ గారు తలుపు తీసి, పాస్టర్ గారు రండి వచ్చి కూర్చోండి అన్నాడు. ఏమన్నాడు? పాస్టర్ గారు రండి వచ్చి కూర్చోండి అన్నాడు. కూర్చున్నాను. ఇప్పుడు నేను నేరస్తుని ఏమన్నా కూర్చోబెట్టి మాట్లాడతారా? నిలబెట్టి మాట్లాడతాను, కూర్చోమన్నాడు. ఆయన నవ్వుతున్నాడు. పాస్టర్ గారు మిమ్మల్ని గురించి ఈ గ్రామం వచ్చిన, ఈ మండలం వచ్చిన మొదట్లోనే తెలుసుకున్నాను, మీ నాయన కోసము మీ కుటుంబం కోసం తెలుసుకున్నాను. ఇన్ని రోజులు మీ ప్రార్థన జరుగుతుంది, నా జీపు మీ చర్చి ముందు నుంచే వెళుతూ వస్తూ ఉంది. ఏ రోజు నేను అబ్జెక్షన్ చెప్పలేదు, కానీ ఈరోజు కంప్లైంట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మీరింట్లో 100 మంది కూడుకోండి, అబ్జెక్షన్ లేదు. చర్చిగా పబ్లిక్ ప్లేస్, అందరికి సంబంధించిన దాంట్లో కూడుకోకండి, వెళ్ళిపోయింది పాస్టర్ గారు అని చెప్పి పంపించేశాడు. 5 నిమిషాలు పంపించేశాడు. అందరూ అనుకున్నారు కొట్టేస్తారా. దేవుని కోసం ధైర్యంగా నిలబడితే దేవుడే తప్పిస్తాడు.
దేవుడు శ్రమ నుంచి, విపత్తు నుంచి తప్పిస్తాడు. నాన్ బెయిలబుల్ కేసు నుంచి తప్పించలేదా? నేను అలా ప్రభా నన్ను తప్పించు ప్రభా, నాకు చేయక ప్రభా అని అనలేదు. ప్రభా నీ పరిచర్య కోసం దెబ్బలు తినాలంటే నేను రెడీ. హతసాక్షులు ఎవరో అయ్యారని మనం చదువుకుంటున్నాం. నేనెందుకు కాకూడదు హతసాక్షి? ఇప్పుడు సెన్హెరిడన్ సభలు ఎవరిని? పేతురుని, యోహాన్ని ఏ టైంలో తీసుకెళ్లారంట? సాయంకాలం అయినప్పుడు. ఒక బలమైన తీవ్రవాదిని కానీ, ఒక నేరస్తుని కానీ, ఒక ఆత్మీయుని కానీ అరెస్ట్ చేయాలంటే సాయంకాలమే చేస్తారు, పగలు చేయరు. ఒక నేరస్తుని కానివ్వండి, బిన్ లాడెన్ అనే ఉగ్రవాది ఉన్నాడు, మీ కొంతమంది తెలుసు, మంచి గడ్డం ఉంటుంది. రాత్రి 12 గంటలకు ఆయన పట్టుకోవడం మొదలుపెట్టారు. ఆఫ్ఘనిస్తాన్లో 12-20 నిమిషాలకి అతన్ని చంపేసి సముద్రంలోని చేపలకు ఆహారంగా వేస్తారు. పెద్ద పెద్ద నేర చరిత్ర ఉన్న వాళ్ళని రాత్రులే పట్టుకుంటారు. ఆత్మీయులు కూడా రాత్రులే పట్టుకుంటారు. ఎందుకంటే ఊర్లో అల్లరిలో చెలరేయకుండా ఉండాలని. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? అపోస్తులు 4:3 చదవండి. అపోస్తులు రాసిన కార్యం 4:3 వారిని బలత్కారముగా పట్టుకొని సాయంకాలం అయినప్పుడు వారిని కావల్లో ఉంచారు, సెక్యూరిటీ పెట్టి ఉంచారు. ఇప్పుడు 5వ వచనం కొద్దాం. మర్నాడు వారి అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకొనిరి. ప్రధాన యాజకుడునైన అన్నయ్య కయపను, ప్రధాన యాజకుడైన అన్నపెకయ్యను, యోహానను, అలెగ్జాందరు, ప్రధాన యాజకులు, బంధువులందరూ వారితో కూడుకొనిరి. తెల్లారి సభ. ఈ రాత్రి సభ ఏమీ లేదు. రాత్రి పంచాయతీ వ్యవహారం ఏమీ లేదు. రేపొద్దున సాయంకాలం అయిపోయింది కదరా, అందరూ వెళ్ళి పడుకోండి, ఉదయం వెళ్ళి తీసుకురండి అని సెక్యూరిటీకి అప్పచెప్పి వెళ్ళిపోయారు. తెల్లారైనప్పుడు ఇంకొక 70 మంది, ఇంకొక సభ ఉంది. ఆ సభ ఈ సభ కూడుకున్నారు. దాదాపుగా 150 మంది కూడుకున్నారు. దేనికోసము? పేతురు యోహాను చేసిన అద్భుతము విషయమై. జాగ్రత్తగా వినండి. పేతురు యోహాను చేసిన అద్భుతం విషయమై దాదాపుగా 150 మంది కూడుకున్నారు. నిద్రపోవద్దు ఎవరును. అయితే 7వ వచనం చదువుదాము. వారు పేతురుని యోహాను మధ్య నిలవబెట్టి, మీరు ఏ బలము చేత, ఏ నామమును బట్టి దీన్ని చేసిత్రి అని అడుగగా. స్కిట్ దేవుడు రాస్తున్నాడు ఇక్కడ. స్కిట్ అంటే డ్రామా, అంతేనా? డ్రామా. ఇప్పుడు ఐపీఎల్ జరుగుతుందా? ఐపీఎల్కి పిచ్ రెడీ చేశాడు. ఎవరు రెడీ చేశారు? దేవుడు రెడీ చేశాడు. బ్యాట్ ఎవరి చేతిలో పెట్టాడు? పేతురు యోహాను చేతిలో ఉన్నారు. అందరూ ఫీల్డింగ్ కాస్తున్నారు. 150 మంది ఉన్నారు. 150 మంది ఫీల్డింగ్ కాస్తూ ఉన్నారు. బంతి ఎక్కడ పడుతుంది? ఏ నామమును బట్టి మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఏ నామమును బట్టి మీరు ఈ యొక్క అద్భుతములు చేశారు? వీళ్ళు చెప్దామని ఉన్నారా? లేదు, అందరు నిలబెట్టారు. 150 మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళిద్దరికీ చదువు లేదు, వీళ్ళిద్దరూ ఎడ్యుకేషన్ లేదు. ఎడ్యుకేషన్ తప్పని నేను చెప్పడం లేదు, చెప్తా ఉన్నాను ఇక్కడ. ఎడ్యుకేషన్ తప్పు, విద్య తప్పు అని చెప్పడం లేదు. కానీ విద్య లేని పామరులను, వారితో మాట్లాడే జ్ఞానము 150 మందికి లేదు. ముందు రోజు 70 మంది కూడుకుంటే తెల్లారయ్యేసరికి ఇంకొక 75 మంది, 80 మంది కూడుకున్నారు. 150 మందిలో 2 ఒంటరిగా నిలబడ్డారు. 150 మందికి 2 సమాధానం చెప్పగలిగే సత్తా దేవుడు ఇచ్చాడేమో లేదా? ఇచ్చాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నిండిందో, చూడండి 8వ వచనంలో చూడండి. పేతురు నిండిన వాడై ఇట్లా, నేను ప్రజలాధికారులారా, పెద్దలారా, ఈ దుర్బలిని చేయబడిన ఉపకారములకు వచ్చి వాడు దేవుని వలన స్వస్థత పొందినని నేడు మమ్మను విమర్శించుచున్నారు. దేవుని నామమును బట్టి ఏ పని చేసినా విమర్శ ఉంటుందా ఉండదా? బయట సువార్త చేస్తే విమర్శ చేస్తారా చేయరా చెప్పండి. పరిశుద్ధాత్మ చేత నిండిపోయాడు. జాగ్రత్తగా వినండి. ఏ చేత నిండిపోయాడంట పేతురు? పరిశుద్ధాత్మ. మన దృష్టిలో పరిశుద్ధాత్మ అంటే ఎలాగవుతుంది? గదిలో గంట సేపు ప్రార్థన చేయాలి, ఊగుతా మనం అనుకుంటాం అలాగా. లేకపోతే కొన్ని సంఘాల్లోని ఒక పాట పాడతారు, ఆకర్షణ 6-5 సార్లు పాడతారా? పాడరా? మీరు విన్నారు, చూసారు లేదో? చాలా సంఘాల వాక్యం బోధించింది. ఆకర్షణము 7-8 సార్లు పాడతారు.
ఒక్కొక్క చరణము అది పాడేటప్పుడు స్పీడ్ పెరుగుతా పోతూ ఉంటుంది. స్పీడ్ పెరిగే కొద్ది ఆత్మ విమర్శించట్లే, నేను చెప్తా ఉన్నాను. ఒక పాట ఒక లైన్ని స్పీడ్ పెంచితే పరిశుద్ధాత్మ వస్తుంది అనుకుంటారు. మరి ఇక్కడ పేతురికి పరిశుద్ధాత్మ ఎక్కడ వస్తుంది? ఒక సెనహెరిన ఒక చట్ట సభలోని పేతురి మీదకి ఏ ఆత్మ వచ్చింది? పరిశుద్ధాత్మ వచ్చింది. బైబిల్ పట్టుకున్నాడా? అక్కడ మోకాళ్ళు వేస్తాను ప్రార్థన చేస్తాను అన్నాడా? సేవకులందరూ తీసుకురండి, నేను ఇక్కడ సమస్యలో ఉన్నాను, అందరు నా చేసి ప్రార్థన చేస్తే అప్పుడు ఈ చట్ట సభలతో మాట్లాడతాను అన్నాడా? లేదు. పరిశుద్ధాత్మ బలంగా వచ్చినప్పుడు వాళ్ళ నోటిలోని వాక్చాతుర్యం లేకపోయినా, వాళ్ళ నోట్లో మాట్లాడే జ్ఞానం లేకపోయినా పేతురు యోహాను నిలబడిపోయారు. అందరికీతో మాట్లాడుతూ ఉన్నారు, మీరు మమ్మల్ని విమర్శిస్తున్నారు. హౌ డేర్ దే ఆర్. వాళ్ళ ఎంత మొండి ధైర్యం, వాళ్ళ ఉన్న మొండి ధైర్యం చూడండి. ఇంతకుముందు పేతురు ప్రభు నాకెవడో తెలీదు అన్నాడా? అంతకుముందు పిరికోడు ఎవరు? ఇప్పుడు ప్రభు పేతురు మీదకి ఏ ఆత్మ వచ్చింది? పరిశుద్ధ ఆత్మ వచ్చింది కనుక ధైర్యంగా చట్ట సభలో 150 మందికి చెప్తున్నాడు. అంతకుముందు ఒక చిన్న ఆడపిల్ల వచ్చి, అరే ఈడు దేవుడితో యేసు ప్రభుతోటి అక్కడ వెళ్ళడం చూశానంటే, నువ్వేం మాట్లాడుతావు నాకు తెలియదు, అక్కడి నుంచి పారిపోయాడు. ఎవరు? పేతురు. ఇప్పుడు ఏమంటున్నాడు? చట్ట సభలో నిలబడి మీ యొక్క దరిద్రుడికి, ఎవరిని దరిద్రుడేనన్నారు? ఈ యొక్క దుర్బలునికి చేయబడిన ఉపకారము గురించి, దేని వల్ల స్వస్థత పొందినని నేడు మమ్మల్ని మీరు విమర్శించుచున్నారు గనుక, మీరు అడుగుతున్నారు కనుక చెప్తున్నాను. సువార్త నేను చెప్పాలని రాలేదు ఇక్కడికి. ఏమన్నాడు పేతురు? ఈ చట్టసభలో నేను సువార్త చెప్పడానికి రాలేదు, కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి సువార్త చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఈ బాటిల్ ఉంది కదా, ఈ బాటిల్ కొంచెం నీరు ఖాళీ అయింది, కొంచెం తాగుతానే. ఇప్పుడు ఇది ఖాళీ అవుతుందా? ఖాళీ అవుతుంది కదా. దీన్ని 3 విధాలుగా నింపొచ్చు. ఒకటి, నేను ఖాళీ చేసి నేనే నింపేసుకుంటా, మొదటి పద్ధతి. రెండవది, నేను ఖాళీ చేసి ఫ్రాన్సిస్కి ఇస్తాను నింపమని. మూడో పద్ధతి, ఫ్రాన్సిస్ని ఖాళీ చేసి ఫ్రాన్సిస్ని నింపంటాను. ఏ పద్ధతి బాగుంది? మొదటి నేను ఖాళీ చేశాను, నేనే నింపుకుంటున్నాను. రెండో పద్ధతి, నేను ఖాళీ చేసి ఫ్రాన్సిస్ని నింపమన్నాను. మూడో పద్ధతి, ఫ్రాన్సిస్ని ఖాళీ చేసి ఫ్రాన్సిస్ని నింపమన్నాను. పరిశుద్ధాత్ముడు మూడో పద్ధతి. పరిశుద్ధాత్మ ఏ పద్ధతి? జాగ్రత్తగా వినండి. మూడో పద్ధతి, ఆయన మనల్ని ఖాళీ చేసేది ఆయనే, మనల్ని నింపేది కూడా. దేని నుంచి ఖాళీ చేస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు పాపము నుంచి ఖాళీ చేసి పరిశుద్ధతను నింపుతాడు. ఏం చేస్తాడు? పాపమును ఖాళీ చేస్తాడు, పరిశుద్ధతను నింపుతాడు. మనం ఏమనుకుంటాం? ప్రభా నా పాపము నేనే కడుక్కుంటానంటే అవుతుందా? అవదు. నీ పాపములు కడగవలసిన వాడు ఎవడు? దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు కడిగితే నీ పాపం ఎప్పుడైతే బయటకు వచ్చేసిందో దేవుడు దాన్ని ఖాళీగా ఉంచడు, పరిశుద్ధత చేత నింపుతాడు. పేతురు ఇంతకుముందు ఎలాగొన్నాడు? ఆయనే ఖాళీ చేసుకుని ఆయనే నింపుకోవాలనుకున్నాడు, ఆయన ఖాళీ చేసి దేవుడు చేయాలనుకున్నాడు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మకు అప్పగించుకున్నాడో దేవుడే పేతురు పాపం నుంచి ఖాళీ చేశాడు. దేవుడే పేతురుని పరిశుద్ధత చేత నింపేశాడు. చాలా ప్రాముఖ్యమైనది ఇది. నీకు నింపుదల కావాలంటే పాపం బయటికి పోవాలి ముందు. పరిశుద్ధాత్మ నింపుదల కావాలంటే పాటలు పాడితే రాదు. జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్మ నింపుదల పాటలు పాడితే రాదు. ఒక గదిలో గంట సేపు ప్రార్థన చేస్తే రాదు. పాపం బయటికి పోవాలంటే మనకు మనం ఏం చేసుకోవాలి? అప్పగించుకోవాలి. అప్పగించుకోవాలొద్దా? అప్పగించుకోవాలా? డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నేను ఆపరేషన్ చేసుకుంటాను, మీరు కట్లు కట్టండి అంటే బాగుంటుందా? చెప్పండి. నేను ఆపరేషన్ చేసేసుకుంటాను, మీరు కట్లు కట్టండి ఎలాగుంటుంది? ఎటకారంగా చూస్తాడు డాక్టరు. ప్రభు దగ్గరికి వెళ్ళి మనం అదే చెప్తాం. ప్రభా నేను కడిగేసుకుంటాను పాపాన్ని, నువ్వు నింపంటే అవదు. నువ్వు కడుక్కుంటే సగం కడుక్కుంటావు, సగం కడుక్కోలేవు. లోపల యోబులు అంతగా యోబు 5:18 ఒక మాట అంటాడు, చదవండి. యోబు 5:18, యోబుకి రాసిన గ్రంథము 5వ అధ్యాయం 18వ వచనము.
జాగ్రత్తగా వినాలి అందరూ. గట్టిగా మళ్ళీ. ఆయన గాయపరిచి గాయమును కట్టును. ఆయన గాయం చేయను. ఆయన చేతులే గాయం ఆయనే చేయాలంట, ఆయనే స్వస్థపరచాలి. పాపం తీసేటప్పుడు గాయం అవుతుంది. అవుతుందా చెప్పండి. ఇప్పుడు నాకు లోపల కణితేసింది, ఒక అల్సర్ వేసింది. ఈ అల్సర్ తీయాలంటే ముందు ఏం చేయాలి? నాకు ఆపరేషన్, ఒక కత్తి చేత నా పొట్టని కొయ్యాలి. తీసినప్పుడు గాయం అవుతుంది. మళ్ళీ కుట్లేసి దేవుడు ఏం చేస్తాడు? హీలింగ్ అంటే స్వస్థత చేస్తాడు. ఆయనే గాయములు తీయాలి. పాపము తీసేటప్పుడు కూడా అలాగే ఉంటుంది. నీలో పాపము తీసేటప్పుడు మొదలు కొంచెం నొప్పి అనిపిస్తుంది. నీ యొక్క అక్రమ సంబంధము, నీ సినిమాలు, సిగరెట్లు, జూదము, వ్యభిచారము ఏదైనా కానివ్వండి, నీ చూచికాపులు, లవ్ అఫేరు, నీ అక్రమ సంబంధాలు ఏదైనా కానివ్వండి, తీసేసేటప్పుడు ఎలాగుంటుంది? గాయమవుతుంది. కానీ నువ్వు దేవునికి నిన్ను సమర్పించుకుంటే ఆ గాయం ఆయనే కట్టేస్తాడు, ఆయనే స్వస్థపరుస్తాడు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇక్కడ విమర్శిస్తూ ఉన్నారు, విమర్శించుచున్నారు. మీరు సిలువ వేసినట్టు, మృతుల్లో నుండి లేపినట్టు, నజరేయుడైన యేసు క్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలిచి ఉన్నాడు. చెప్తున్నాడా లేదా? సువార్త చెప్తా ఉన్నాడు. మొదట కూడా ఒక సువార్త చేశాడు. చూడండి, 3వ అధ్యాయం 13వ వచనం, 3:12 చదవండి. పేతురు దానిని చూచి ప్రజలతో ఇట్లని, ఇశ్రాయేలులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి బలం ఇచ్చేట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు మన సేవకుడైన యేసును మహిమను పరచుచున్నాడు. మీరు ఆయన అప్పగించితిరి, పిలాతు ఆయన విడుదల చేయుటకు నిరాకరించితిరి. మీరు పరిశుద్ధుల నీతిమంతులు నిరాకరించి నరహాంతుగా మనుషుకు మీకు అనుగ్రహం ఇమ్మని అడిగి తిరిగి. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఏ సీజన్ మనకి? ఇంకా ఎలక్షన్ సీజను. అవునాక చెప్పండి. ఇక్కడ అదే పేతురు చెప్తున్నాడు. అది బాబు ఎలక్షన్లు పెట్టాడు మొన్న. ఎలక్షన్లు పెట్టినప్పుడు ఏం చేశారంటే వీళ్ళు, మీరు దేవునిని నిరాకరించారు. ఉందా? చూడండి, 13వ వచనము, మన పితరుల దేవుడు తన సేవకుడిని యేసును మహిమపరచుచున్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి, మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహాంతుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. ఎవరు కోటేశారంటే వీళ్ళందరూ? నరహాంతుడు అంటే ఎవరు? అతను బరబ్బా విడుదల చేయమన్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళారు వీళ్ళు? పిలాతు దగ్గరికి వెళ్ళారు. గవర్నర్, రోమా ప్రభుత్వ గవర్నర్ దగ్గరికి వెళ్ళి, గవర్నర్ 2 మనుషులు నిలబెట్టాడు. ఎవరి దగ్గర? ఆ యొక్క దేశ ప్రజల మంది, యూదుల మంది నిలబెట్టాడు. ఒకడిని యేసుని, రెండో వాడిని బరబ్బా. వీళ్ళందరూ ఏం చేశారు? యేసుకు ఓటే లేదు, మాకు ఎవరు కావాలి? బరబ్బా కావాలి. యేసుని నిరాకరించారు. బరబ్బాని ఏం చేశారు? మాకు కావాలని అడిగారు. బరబ్బా ఒక బందిపోటు దొంగ. అక్కడ కూడా గట్టిగా చెప్పాడు. ఎవరో సాక్ష్యము? పేతురు. బాబు, మన ఎలక్షన్లు పెడితే యేసు బాబు మీరు కాదన్నారు. మీరు కాదంటే మీరు విడిచిపెట్టినా, మీరు గెలిపించకపోయినా ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఆ నామమును బట్టి, ఆ శక్తిని బట్టి మేము స్వస్థత చేసాము. మేము చేసామనడానికి వెళ్ళి చూడండి, సమాధి ఖాళీగా ఉంది. ఈ మనుషుడు కదా, ఈ కుంటోడు, ఇది లేచి నిలబడుతున్నాడు. కక్కాల మెంగాలో తెలియలేదు ఎవరికి? అక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ 3,000 మంది బాప్తీసం తీసుకున్నారు. ప్రభు ఉన్నప్పుడు 3,000 మంది బాప్తీసం ఎవరు తీసుకోలేదు. ఎప్పుడైతే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడో, మృత్యుంజయుడే లేచాడో, ఈ 40 సంవత్సరాలు కుంటోడు ఎప్పుడైతే బాగుపడ్డాడో, పేతురు ఎప్పుడైతే సాక్ష్యం చెప్పాడో, 3,000 మంది బాప్తీసం పొందారు. తర్వాత ఇప్పుడు చట్టసభలో నిలబడి అంటున్నాడు, నేను ఇక్కడ సేవ చేయడానికి రాలేదు, ఇక్కడ మీకు సువార్త చేయడానికి రాలేదు, మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఏంటంటే
మీరు సిలువేసినట్టు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు నజరైన యేసు నామమును మీరు స్వస్థత పొందేనని మీ ఎదుట నిలుచుచున్నాడు. మూడుంటే ఎవరో కూడా ఏం చేయలేరు, ఏ అబద్ధమును ఇది చేయలేరు. 4 ఆన్సర్లు ఇచ్చాడు. ఒకటి, ఆయన పేరు చెప్పాడా లేదా? యేసు. ఏ ఊరోడో చెప్పాడు, నజరేయుడైన యేసుక్రీస్తు అని చెప్పాడు. ఆయన నజరేయుడు వాడని చెప్పాడు. సిలువేసిన వాడని చెప్తున్నాడు. మృతుల్లో నుండి లేచాడని చెప్పాడు. 4 రుజువులు ఇచ్చారు. ఎవరు? పేతురు, యోహాను. ఒకటి, ఆయన యొక్క పేరు. రెండోది, ఆయన ఊరి పేరు. మూడోది, మీరే సిలువేశారు. నాలుగోది, రుజువు, ఆయన పునరుద్ధాండై తిరిగి లేచాడు. దానికి మేము సాక్షులము. సమాధి ఖాళీగా ఉంది, వీడు లేచి నడుస్తున్నాడు. ఈ 4 ఉంటే సువార్తని ఎవరో ఆపగలరా? ఆపలేరు. సువార్తకి చరిత్ర ఉంది. యేసు ప్రభు ఈ గ్రంథము, ఇది మత గ్రంథం అనుకుంటున్నారు, కానీ ఈ పరిశుద్ధ గ్రంథము చరిత్ర గల గ్రంథము కనుక ఎవరో మాట్లాడలేరు. ఇక్కడ మనం పరిశీలిస్తున్న వాక్య భాగము లోతైన అర్థము మనం గ్రహించినట్లయితే చట్ట సభలో క్రీస్తు హిస్టరీని బయట పెడుతున్నాడు. ఎవడు? హిస్ ప్లస్ హిస్టరీ, హిస్ ప్లస్ స్టోరీ ఈజ్ హిస్టరీ, మై ప్లస్ స్టోరీ ఈజ్ మిస్టరీ. ఆయన చరిత్ర, ఆయన కథ హిస్టరీ అంట, మన కథ మిస్టరీ అంట. హిస్ ప్లస్ స్టోరీ హిస్టరీ, మై ప్లస్ స్టోరీ మిస్టరీ. యేసు ప్రభు కథ ఉంది కనుక పేతురు, యోహాను చట్టసభలో చిటకలు వేస్తున్నారా వేయట్లేదా? భయపడుతున్నారా? ఆ కుంటోడు కూడా పక్కన నిలబెట్టారు. ఈడు ఇక్కడ ఉన్నాడు, ఈడు వెళ్ళిపోతే ఆయన చంపేస్తారు. ఆధారం ఉండదు కనుక ఆధారంతో సైతంగా అసెంబ్లీలోని ఒక చట్టసభలో నిలబెట్టేశారు. ధైర్యం ఉందా మనకి? దేవుని కోసం నిలబడే ధైర్యం ఉందా? దేవుని కోసం నిలబడే ధైర్యం ఉందా? చూడండి, ఇంకా కిందకు వచ్చేద్దాం త్వరగా. 10వ వచనము, 11 చదవండి. ఇల్లు కట్టిన వారు మీరు రాయి మూలకి తలరాయి ఆయను. మధ్యలోనే రెఫరెన్స్ చెప్తున్నాడు. ఎవరు? పేతురు. ఎందుకు? ఎక్కడిది ఇది? కీర్తనలో ఉంటుంది. తర్వాత చూడండి, ఇంటికి వెళ్తారు 118:22లో ఉంటుంది. ఎందుకు కీర్తన నుంచి రిఫరెన్స్ చెప్తున్నాడంటే, యూదులకి కీర్తనలు అంటే బాగా ఇష్టం. ఏంటి? యూదులకి కీర్తనల పాటలు అంటే బాగా ఇష్టం. ఈ పాటలో నుంచి ఒక రిఫరెన్స్ చెప్పాడు. అది చెప్పగానే వాళ్ళు ఫ్లాట్ అయిపోయారు. ఎవరు? చట్టసభలో ఉన్న వాళ్ళందరూ, ఈడు కీర్తన నుంచి మాట్లాడుతున్నాడు రా, ఈడు యేసు భక్తులు అన్నాము, యెహోవా కాలంలో ఉన్న దావీదు కోసం కూడా మాట్లాడుతున్నాడు రా అని చెప్పి వాళ్ళు మాట్లాడకుండా నోరు మోయించేశాడు. 12వ వచనము, మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామమున మనం రక్షణ పొందవలన కానీ ఆకాశము క్రింద మనుషుల ఈబడిన మీరు ఏ నామం వలన రక్షణ పొందలేము. చెప్పగలమా? ఈ నామంలోనే రక్షణ. ఎక్కడ చెప్తున్నాడు? ఎక్కడ రోడ్డు మీద నిలబడి స్వార్ చేస్తున్నాడా? నాకులాగా విశ్వాసులు అందరి ముందు గట్టిగా మాట్లాడుతున్నాడా? చట్టసభలో చెప్తున్నాడు, ఈ నామము తప్ప ఏరే నామం రక్షణ లేదు. ధైర్యం వచ్చిందా? రాలేదా? ఎప్పుడు వచ్చింది ధైర్యము? పరిశుద్ధాత్మ నింపుదల. నువ్వు పిరికివారును అవిశ్వాసులను పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. పిరిగితనం ఉంటే ఏంటండి అంటారా? ఈ పిరిగితనం కాదు. బయటికి పాసుకెళ్తే దొంగోడు వస్తాడు, జర్రు వస్తాడు, పావుతా, ఆ పిరిగితనం గురించి కాదు దేవుడు చెప్పింది. దేవుని కోసము నేను నిలబడలేని పిరిగితనం ఉంటే పరలోక రాజ్యంలోనికి వెళ్ళగలమా? వెళ్ళలేమంట. దేవుని వాక్యం, నా మాటలు కాదు. పిరికివారును అవిశ్వాసులు దేవుని రాజ్యంలోనికి చేరనేరరు, వెళ్ళనేరరు అని వాక్యం చెప్తా ఉంది. పేతురు అంతకుముందు పిరికివాడా కాదా? పిరికివాడే. 3 సార్లు బొంకేశాడు. 3 సార్లు నాకు దేవుడు ఎవరో తెలియదు బాబు, నేను ఆయన ప్రసాదం తీసుకోలేదు, ఆయన రొట్టె తీసుకోలేదు, ఆయన ద్రాక్షరస తీసుకోలేదు, మీ భాషే నాకు అర్థం అవట్లేదు, దయచేసి నన్ను వదిలేండి అని పారిపోయాడు. ఎవరు? పేతురు. ఇప్పుడు అంటున్నాడు, ఈ నామములో తప్ప ఏ నామములో స్వస్థత రక్షణ లేదు. పరిశుద్ధాత్మ నింపుదల అంటే అది. పరిశుద్ధాత్మ నింపుదల అంటే ధైర్యం వస్తుంది. మనకి ఎలా ఉంటుంది? మన నింపుదలంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉండాలి. పోలీసు వాడు తెలియాలి, ఊర్లో పెద్దలు తెలియాలి, పార్టీ నాయకులు తెలియాలి, ఇంకెవరు తెలియాలి,
ఇంకా రాజకీయవేత్తలు తెలిస్తే, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా మంచి మంచి రౌడీ షీటర్లు తెలిస్తే మనకు ధైర్యం వచ్చేస్తుంది. అవునా కదా చెప్పండి. ఇప్పుడు రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరన్నా మనకు తెలుసు అనుకోండి, ఎలాగుంటుంది? నాకు తెలిసిరా ఏం చేస్తాడో చేసుకో, అది మన ధైర్యం. పేదరికి ఎవరైనా బ్యాక్గ్రౌండ్ ఉందా? పేదరికి బ్యాక్గ్రౌండ్ ఉందా? బ్యాక్గ్రౌండ్ ఏంటి? పేదరికి బ్యాక్గ్రౌండ్ ఏంటి? వల, అన్నీ రంధ్రాలే. మామూలుగా భౌతికంగా పేదరి బ్యాక్గ్రౌండ్ ఏంటి? జాలర్లు పట్టే వల, ధోని. ఆ వలకేముంటాయి? దీనికన్నా కొంచెం రంధ్రాలు లేకుండా ఉంది. వలకేముంటాయి? అన్ని రంధ్రాలే. అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు ఎవరు? కానీ అలాంటి బ్యాక్గ్రౌండ్ చట్టసభలో ధైర్యంగా శాసించేస్తున్నాడు. వాళ్ళు ఏమంటున్నారు చదువుదాం చూడండి. వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉన్నవారని ఏం చేశారంట? గుర్తుపట్టిరి. నీకుందా ఆ రిసెంబ్లింగ్, ఆ గుర్తింపు ఉందా? ఎవరన్నా హల్లెలూయా అంటే మనం ఫీల్ అయిపోతాం. అవుతామమ్మా? ఒరే స్తోత్రం గలరా అంటే ఫీల్ అయిపోతాం. ఆమేన్ అంటే ఎవరన్నా మనం చూసి ఫీల్ అయిపోతాం. అవుతామమ్మా? చట్టసభలో వీడు యేసుతో కూడా ఉన్నాడని వాళ్ళు ఏం చేశారంట? గుర్తుపట్టారు. వీళ్ళ విద్య లేదురా, వీడు ఎప్పుడు అమ్మఒడికి రాలేదు, అది అంగన్వాడీ బడికి రాలేదు, హై స్కూల్కి రాలేదు, కాలేజీకి డుమ్మా కొట్టేసి కాలేజీకి వెళ్ళకుండా అక్కడక్కడ పార్కుల్లో తిరగలేదు, ఎప్పుడు కాలేజీ బట్టలు వేస్తున్నాడు కనపడలేదురా. కానీ బాగా మాట్లాడుతున్నారా వాళ్ళు. ఒకడున్నాడు, వీడు యేసుతో కూడా ఉన్నాడు రా, ఆయన ట్రైనింగ్ ఇది. దేవునితో కూడా ఉంటే ఏముంటుంది? ధైర్యం. చట్టసభలో మాట్లాడగలమా? మాట్లాడలేమా? మాట్లాడేస్తాం, అనర్కలంగా మాట్లాడేస్తాము. దేవుడు ఆ ధైర్యమును మనకేం చేస్తాడు? అనుగ్రహిస్తాడు. పిరికివారుగా ఉండొద్దని దేవుడు మనకు మనవి చేస్తూ ఉన్నాడు. పిరికివారుగా మీరు ఉండకూడదు, అవిశ్వాసులుగా మీరు ఉండకూడదు, దేవుని నామమును ఎరిగిన వారుగా ఉండాలి. నెహెమ్యా కూడా ప్రార్థన చేశాడు. నెహెమ్యా ఈ రాజు దగ్గరికి వెళ్ళాడు, గడ్డమది మార్చుకొని ఎలాగొన్నాడు అలాగే వెళ్ళిపోతే రాజుగారు, ఏంటి బాబు ఇలాగొచ్చావు? ఆ మాట అనగానే నెహెమ్యాకి ఏమొచ్చిందంట? వణుకొచ్చేసింది. రాజు ఆ మాట మాట్లాడి కలవరపడిపోయాడు. రాజుగారు ఏంటి నేను వచ్చిన మాటలతో వస్తే కొంచెం గట్టిగా మాట్లాడుతాడంటే, వెంటనే నెహెమ్యా అక్కడ ఉంటుంది. 2-3 వచనాలు ముగించేద్దాం, నేను పాఠం మిగతా వచ్చే వారని చెప్తాను. నెహెమ్యా 2:3-4 వచనాలు. నెహెమ్యా 2:3-4 వచనాలు. నెహెమ్యా 2:3-4 వచనాలు. నెహెమ్యా ఎక్కడ తెలీదా? 2వ దినవృత్తాంతాల తర్వాత ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేర్, అంతేనా? 2వ దినవృత్తాంతాల తర్వాత 1 సమయాలు, 2వ సమయాలు, 1 రాజు, 2 రాజులు, 1 దినవృత్తాంతాలు. చదవండి 2వ అధ్యాయం 3-4 వచనములు. నేను మిగిలిన భయపడి, నెహెమ్యాకు ఉచ్చబడిపోయిందంట. అవునా? నేను మిగిలి భయపడి పొగిడేస్తున్నాడు రాజుగారిని. ఎవరు? నెహెమ్యా. రాజు చిరంజీవి అయిన కాక పూజనీయులైన రాజుగారు అని మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నా పితరుల సమాధులున్న స్థలము పాడైపోయింది, దాని గుమ్మములు అగ్నితో కాల్చేశారు, నాకు దుఃఖముఖం లేకపోయినా అని రాజుతో అంటిని. అప్పుడు రాజు రాజుగారు ఏమన్నారు? ఏమి కావాలని నువ్వు మనవి చేస్తావంటే నెహెమ్యా ఏం చేశాడు? నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన మోకాళ్ళు వేసాడు. అక్కడ రాజుగారు అడుగుతుంటే ప్రార్థన చేశాడంటే ఎవరు? మోకాళ్ళు వేసాడా? 2 నిమిషాలు పక్కెళ్ళి వచ్చి ప్రార్థన చేస్తానంటే ఏంట్రా పక్కెళ్తాను మాట్లాడుతుంటే అంటాడు రాజుగారు. అంటాడంట. నెహెమ్యా మోకాళ్ళు వేసాడు అక్కడ? వేయలేదు. నేను ఆకాశం దేవుని యొక్క చూసి ప్రార్థన చేశాను అన్నాడు. ఏం ప్రార్థన చేశాడు? రాజుగారు ఎదురుకుండా ఉన్నారు, ప్రశ్నలు అడుగుతున్నాడు, సమాధానం చెప్పాలి. ప్రార్థన చేశాడా? చేశాడు. ఎలాంటి ప్రార్థన చేశాడు? పక్కెళ్ళిపోయి అయ్యా 5 నిమిషాలు నేను దేవుని అడిగి వస్తానంటే, నేను అడుగుతుంటే దేవుని అడగబెట్టరా, ఈ దేవుని అడుగు అంటాడు. ఎవరు? రాజుగారు. మరి ఏం చేశాడు? పరిశుద్ధాత్మతో నింపబడాలి కనుక గంట ప్రార్థన చేసుకొస్తాను, ఇంటికి వెళ్ళి వస్తానన్నాడా? చర్చిలోకి వెళ్ళి మా పాస్టర్ గారితో నూనెసి ప్రార్థన చేసుకుని వస్తానన్నాడా? లేదు. ప్రభా ఇది నీకే అప్పచెప్తున్నాను, నువ్వే చూసుకో. ఎన్ని నిమిషాలు? 2 సెకండ్ల ప్రార్థన. ఎందువల్ల ఆ 2 సెకండ్ల ప్రార్థన సరిపోదా? అప్పటికే 100 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఎవరు? నెహెమ్యా. అప్పటికే కొన్ని దినాలు ఉపవాసం ప్రార్థన చేశాడు.
నీవు ఉదయకాలం లేచి 1 గంట ప్రార్థన చేస్తే రోజులో చిన్న సమస్యకి మోకాలేసి ప్రార్థన చేయవలసిన లేదు. ఏదైనా సమస్య వస్తే ప్రభా నువ్వే చూసుకో, దేవునితో అప్పటికే కనెక్షన్ ఉంటే అప్పుడు ప్రతిసారి గంట సేపు ప్రార్థన చేయవలసింది అవసరమా? అవసరం లేదు. ఉదయకాలం లేచి 1 గంట ప్రార్థన చేయి, ఉదయకాలం లేచి గంట ప్రార్థన చేయి. ఏదైనా సమస్య ఎదురైంది ఇలాగంటే అయిపోద్ది. అంతేనా? సైక్ చేస్తే అయిపోద్ది. దేవుడా నువ్వే చూసుకో అన్నాడు, అంతే. ఎవరు అంతే ప్రార్థన చేశాడు. దేవుడు ఆ ప్రార్థనకి జవాబు, ఎందుకంటే అప్పటికే కనెక్షన్ ఉంది కాబట్టి, అప్పటికే వ్యవహారం ఉంది కాబట్టి దేవునితో, అప్పటికే దేవునితో సత్సంబంధం ఉంది కనుక నెహెమ్యా 2-3 సెకన్లు ప్రార్థన చేస్తే దేవుడు రాజుగారి మనసును కరిగించేశాడు. ఉదయకాలం ప్రార్థన అంత బలమైంది, ఉదయకాలం ప్రార్థన అంత విలువైంది. రోజంతా నువ్వు శక్తి పొందాలంటే ప్రతి సమస్యకి రోడ్డు మీద నిలబడి మోకాలేసి ప్రార్థన చేయవలసిన లేదు, చట్టసభలో ప్రార్థన చేయవలసిన లేదు. అప్పటికే ఉదయకాలం 3 గంటలకు ఎవరు ప్రార్థన చేసుకున్నారు? నెహెమ్యా ప్రార్థన చేశాడు. ఇక్కడ పేతురు యోహాను కూడా 3 గంటలకు దేవాలయంలో ఎందుకు వెళ్ళారు? ప్రార్థన చేయడానికి వెళ్ళారు. అందుకే చట్టసభలో నిలబడినప్పుడు పరిశుద్ధాత్మ ప్రభా నువ్వే చూసుకుంటే దేవుడు వాళ్ళ మీద పరిశుద్ధాత్మను పంపించాడు. ప్రియమైన దేవుని సంగమా, ధైర్యం ఉందా మనకి? చిట్టి చిలకమ్మ కథ విన్నాం కదా, విన్నామా? గుర్తుండదా? కనుక ఇక్కడ పేతురు యోహాను అని వారి జీవితంలో కొంత భాగం చూసాం, ఇంకా చాలా ఉంది, ఇంకో గంట ప్రసంగం ఉంటుంది. మనం వాళ్ళ యొక్క చరిత్ర చూసినప్పుడు చట్టసభలో ధైర్యంగా చెప్పారు, ఒక ఇంపాక్ట్, ఒక ప్రభావం చూపించగలిగారు. ఇద్దరు పామరులు, విద్య లేని వాళ్ళు. మనం అనుకుంటాం నాకు మాట్లాడడం రాదు, నేను ఎవరితో మాట్లాడలేను, నా వాక్యం చెప్పడం రాదు, నాకు బైబిల్ ట్రైనింగ్ లేదు. చాలామంది అనుకుంటారు బాబు ఇంత గట్టిగా మాట్లాడుతానంటే 5 సంవత్సరాలు ట్రైనింగ్ అయ్యారనుకుంటారు. నేను ట్రైనింగ్లో ఏమి నేర్చుకోలేదు, అందరిని ఇమిటేట్ చేస్తూ ఉండేవాడిని. బైబిల్ ట్రైనింగ్లో ఎవరైనా నేను వాక్యం నేర్చుకునేవాడు కాదు. ఏ ప్రొఫెసర్ ఎలా చెప్తున్నాడో ఎలా ఊగుతున్నాడో ఊగివాడిని. క్లాస్ అయిపోయాక బైబిల్ ట్రైనింగ్ కూడా చిత్రీవాడిని నేను. అప్పటికి నేను రక్షణ పొందిన కానీ మారు మనసు పొందలేదు. అర్థమైందా మీకు? రక్షించబడ్డారు, వాగ్దానం వచ్చింది కానీ మారు మనసు లేదు. మారు మనసు రావాలంటే జీవితకాలం సరిపోదు. ఏ ప్రొఫెసర్ ఎలా వాక్యం చెప్తున్నాడో, ఎలా లెసన్ చెప్తున్నాడో క్లాస్ అయిపోయిన వెంటనే అందరిని కూర్చోబెట్టి చెప్తే అందరు నవ్వుతూ ఉండేవారు. ఒక్కొక్కసారి ఇంగ్లీష్ జర్మనీలోంచి ఇంగ్లీష్ అని తెలుగులో తమిళ్ ట్రాన్స్లేషన్ చేసేవాడిని. ఎప్పుడు నోట్స్లు రాసుకునేవాడు కాదు. కానీ దేవుని యొక్క ఆత్మ నింపుదల ఉంటే వాక్యం అనర్కలంగా చెప్పలేమా? పాటలు పాడగలము, ప్రార్థన చేయగలము. కనుక పరిశుద్ధాత్మ నింపుదల మనకేం కావాలి అంటే ముందు ఎంటీ అవ్వాలి. మన లోపల పాపం బయటికి వచ్చేయాలి. పరిశుద్ధాత్మ నిండితే పరిశుద్ధత వస్తుంది. చట్టసభలు అంటే ఎక్కడైనా సరే మనం గట్టిగా మాట్లాడే ధైర్యం ఇస్తాడు. ఆ ధైర్యం దేవుడు మనకు అనుగ్రహించి కాపాడు కాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయను. మన సహోదరులు నోహా గారు ప్రార్థన చేస్తారు. మైక్ అందించండి. దేవా సహాయం చేయండి ప్రభా. అయ్యో నెహెమ్యా అప్పటికే కొన్ని దినాల నుంచి ఉపవాసం ఉన్నాడు. ఎందుకంటే తన పితరులు సమాధులు పట్టణం కాలిపోనేని నాకు దుఃఖముఖం లేకపోవునా అని. తండ్రి అలాంటి ప్రార్థన భక్తులైన వారు అనేక దినాలు ఆకాశమందు దేవునికి ప్రార్థన విజ్ఞాపనలు చేసినారు ప్రభా. అటువంటి ప్రార్థన విజ్ఞాపనలు మాకు దయచేయండి. విద్య లేని పామరులైనప్పటికీ తండ్రి వారు ఎలాగ ధైర్యంగా నిలబడరు. ఎందుకంటే నాయన ప్రభు అయిన యేసు ప్రభు వారి మీద పరిశుద్ధాత్మ పంపినప్పుడు వారికి ధైర్యం వచ్చినది. నాయన యేసు ప్రభుని సిలువేసినప్పుడు అయితే నాయన పేతురు చాలా పిరికివాడు, ముమ్మారు బొంకినాడు. కోడుగురికి ముందు ముమ్మారు బొంకుతామంటే ముమ్మారు బొంకినాడు. అటువంటి పిరికివాడు నాయన ప్రజల మధ్యన ఎంత ధైర్యంగా చెప్పగలనంటే నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి మేము ఈ స్వస్థత చేస్తున్నాము. తని మా శక్తి చేత కాదు, మా బలం చేత కాదు, మా తెలివి చేత కాదు, నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరట మేము స్వస్థత చేస్తున్నాము, ప్రార్థన చేస్తున్నామని నాయన వారికి ఎంతో నాయన వారికి ప్రకటన చేసినారు. తండ్రి ఇశ్రాయేలీలు నాయన పెద్దలారా అధిపతులారా మీరందరూ కూడి వాక్యం వినండి అని అలాగే సువార్త ప్రకటించినారు ప్రభా.
ఎంత గొప్ప దేవుడు తండ్రి. అటువంటి అనుభవ జ్ఞానులు మాకు దయచేయండి, అటువంటి ప్రార్థన పట్టు దయచేయండి. బైబిల్ యొక్క చరిత్ర తెలుసుకోవాలి, బైబిల్ లోతుగా చదివి చరిత్ర తెలుసుకొని ఆకాశమందు దేవునికి ప్రార్థన విజ్ఞాపన చేసినప్పుడు ఎవరి దగ్గరైనా సరే నాయన ధైర్యంగా ఉండగలం ప్రభా. అటువంటి ప్రార్థన లేకపోతే ధైర్యం ఉండదు, పిరికి వాళ్ళు అయిపోతాం బాబు. పిరికివారు అవిశ్వాసులు కూడా నీ రాజ్యంలో ప్రవేశించలేరు అన్నారు. నాలోనికి బిడ్డలందరూ ఎవరిలోనికి పిరికితనం రానియొద్దు, అవిశ్వాసం రానియొద్దు నాయన తండ్రి. పిరికితనం రాకుండా ఉండాలంటే ప్రార్థన కావాలి. ప్రార్థన కావాలంటే నీ వాక్యం నీ వాక్యం లోతుగా నాయన చదవాలి. నాయన సహాయం చేసి కాపాడండి ప్రభా, కనికరించండి, నీ కాపుదల దయచేయండి ప్రభా. నా తండ్రి ప్రభు అయిన క్రీస్తుని నాయన సిలువేయమని ఆ దొంగ బందిపోటీ దొంగని బరాబరని నాయన బరాబరుని తండ్రి విడుదల చేయమని వాళ్ళు కోరుకున్నారు. బందిపోటు దొంగను కోరుకున్నారు ప్రభా. తండ్రి ఎంత గొప్ప తండ్రి, ఎంత గొప్ప తప్పు చేశారు నాయన నీవు దేవుని కుమారుడిని నిన్ను సిలివేయడం, ఆ బందిపోటు దొంగను కోరుకున్నారు. అలాగే మేము కోరుకోనియద్దు. ఈ పరిస్థితులు, ఈ దినాల్లో పరిస్థితులు అలాగ ఉన్నాయి ప్రభా. మేము ఎంతటికి వెనక తీసుకోలేదు ప్రభా. ముందుకు చూసే భాగ్యం దయచేయండి. నెహెమ్యా వలె, అలాగే తండ్రి పేతురు యోహాను వలె, పౌలు వలె, స్తెఫను వలె నాయన వీళ్ళు ఎంతో నా తండ్రి భక్తిలో నిలబడ్డారు ప్రభా. ఎందుకంటే వారు ప్రార్థనతో నిలబడ్డారు, భక్తితో నిలబడ్డారు, శక్తితో నిలబడ్డారు. యేసుక్రీస్తు యొక్క నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరట నిలబడ్డారు. మరి ఆకాశము కింద ఏ నామమును కూడా రక్షణ లేదు నాయన. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలోనే రక్షణ ఉందని ఎంత త్యాగంతో చెప్పినారు ప్రభా. ఏ నామంలో కూడా రక్షణ లేదంట. ఆకాశము కింద ఏ నామంలో కూడా రక్షణ లేదు. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో రక్షణ ఉందని ఎంత త్యాగంతో నాయన శక్తితో బలంతో చెప్పగలిగినారంటే వాళ్ళు ఎంతో తండ్రి నీ దగ్గర విధేయత నేర్చుకున్నారు. వాళ్ళ మీద పరిశుద్ధాత్మ పంపురావు ప్రభా. నాయన అటువంటి పరిశుద్ధాత్మ ఆ మీదకి రానివ్వండి. ఇదిగో నీ కుమారుడి మీదకి పరిశుద్ధాత్మ రానివ్వండి ప్రభా. నీ దాసుల మీద ఉన్న ఆత్మ రెండంతల ఆత్మ దయచేయండి ప్రభా. మా మీదకి రెండంతల ఆత్మ దయచేయండి ప్రభా. సహాయం చేసి కాపాడండి ప్రభా. అయ్యో ఎందుకు జనముతో పని లేదని నీ సేవకులను అయ్యగారు చెప్పేవారు ప్రభా. మాకు జనముతో పని లేదు, మాకు మనుషులతో పని లేదని చెప్పేవారు ప్రభా. కొద్ది మంది ఉంటే సేన, కొద్ది మంది నీ రాజ్యాన్ని చేరితే సేన. అయ్యో షద్రక్ మేషక్ అబేద్నెగోలు ముగ్గురే కదా నాయన బబులోను సామ్రాజ్యాన్ని కదిలించగలిగినారు ప్రభా. అలాగే దానియేలు అక్కడే కదిలించగలిగినాడు. అలాగే షద్రక్ మేషక్ కదిలించగలిగినారు. అటువంటి విశ్వాసులు, అటువంటి భక్తులు కావాలని అయ్యగారు చెప్పేవారు. అటువంటి భక్తులుగా మమ్మల్ని చేయండి ప్రభా. ఎంతో జనం ఉండే కంటే ఎందుకు ప్రభా నరకానికి వెళ్ళే కంటే నాయన కొద్ది మంది నీ సన్నిధికి చేరుకుంటే భాగ్యము మంచిది కదా ప్రభా. వచ్చి ఇక్కడ ఉన్న బిడ్డలందరూ కూడా నీ రాజ్యానికి చేరాలని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మొదట నన్ను క్షమించండి, మమ్మల్ని క్షమించండి. ఎవరు నరకపాత్రులు కానియద్దు. ప్రతి ఒక్కరు కూడా నీ రాజ్యానికి చేరాలి. అటువంటి భాగ్యం, అటువంటి కృప మాకు దయచేయండి. మరి విన్న వాక్యం విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి అందు విశేష జాగ్రత్త కలిగి జీవించే గొప్ప భాగ్యం మాకు అనుగ్రహించండి. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎలాగో తప్పించుకుందామని చెబుతున్నారు ప్రభా. ఈ గొప్ప రక్షణ మేము తప్పించుకొనియద్దు. మీరు మాకు సహాయం చేయండి. వాక్యం దీవించండి, ఆశీర్వదించండి, ఫలభరితంగా చేయండి. కనికరించి నీ కాపుదల దయచేయమని నీ కుమారుని బలపరిచి ఇంకా రెండంతల ఆత్మ వాడుకోండి. ఇంకా మీ చిత్తమైతే నర్సీపట్నాన్ని కూడా మాకు ఒక సెంటర్ దయచేయండి. ఇదిగో తండ్రి ఇంక నీ చిత్తమైతే ఇంకా నందుడు తునిలోని కూడా మాకు సెంటర్లు దయచేయండి. నీ కృపతో నింపండి. యవనస్తులు లేపండి, పరిసారికులు లేపండి, ప్రార్థన చేసేవారు లేపండి, నాయన పాటలు పాడేవారు లేపండి ప్రభా. మరగుర్జు వారు వద్దు బాబు, సోమరోళ్ళు వద్దు ప్రభా. మరగుర్జుతనం సోమరతనం తీసివేయండి. సురుకుగా ఉన్న గొప్ప భాగ్యమని నీ వాక్యం సెలవిస్తున్నాం కాబట్టి సురుకుగా ఉన్న వాళ్ళు దయచేయమని యేసునామమున వేడుకొని సునామ తండ్రి, ఆమేన్. ప్రభు దినము గనక మన లేచిబడి పాట పాడుచునుగా కానుకలు సమర్పించుకుందాం. మా చెరపాలెం సంఘాల సహోదరులు ఇసాక్ గారు, అలాగే రేపకమ్మ సహోదరి రేపకమ్మ గారు కానుకలు తీస్తారు. ఇక్కడ సహోదరులు హానక్ గారు, హెప్సిబామ్ గారు కానుకలు తీస్తారు. మన మధ్యన ఉన్న మన సహోదరి ఆమె వచ్చి పాట పాడుతుంది. అందరూ లేచి నిలబడదాం, కానుకలు సమర్పించుకుందాం. 180వ పాట. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను,
అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అంధకారలోయలోన సంచరించిన భయము లేదు. నీ వాక్యము శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ వాక్యము శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. గౌరపప్పిని నేను తండ్రి, పాపయోగిలో పడి ఉంటిని. గౌరపప్పిని నేను తండ్రి, పాపయోగిలో పడి ఉంటిని. లేవనెత్తుము, శుద్ధి చేయుము. పొందనిమ్ము నీదు ప్రేమను. లేవనెత్తుము, శుద్ధి చేయుము. పొందనిమ్ము నీదు ప్రేమను. దయచేసి కూర్చోండి. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ఈ భూమిలో రాజు నీవే, నా హృదిలో శాంతి నీవే. కుమ్మరించము నీదు ఆత్మను, జీవితాంతము నీ సేవ చేసేదన్. కుమ్మరించము నీదు ఆత్మను, జీవితాంతము సేవ చేసేదన్. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ప్రార్థన చేసుకుందాం. రేపు బుధవారము జోగంపేటలో ఒక వివాహం చేయాలి, దానికోసం ప్రార్థన చేయండి. అలాగే మరి మనకి సౌండ్ సిస్టము దాదాపుగా 30 సంవత్సరాల నుంచి వాడుతున్నాం. యాంప్లిఫైయర్ నేను 2వ తరగతిలో ఉన్నప్పుడు కొన్నారు. అంటే దాదాపుగా 38 సంవత్సరాల నుంచి యాంప్లిఫైయర్ వాడుతున్నాం. అది ఇక్కడ అయ్యగారి కాలంలోంచి వాడుతున్న యాంప్లిఫైయర్. అది మరి కొత్త తీసుకోవాలి. దేవుడి చిత్తమైతే దేవుడు అది ఎవరో ఒకరి ద్వారాగా, మన ద్వారా కానివ్వండి, ఇతరుల ద్వారా కానీ ప్రేరేపించి కొత్త యాంప్లిఫైర్ ఇచ్చి ఇలాగ ప్రార్థన చేద్దాం. మిక్సర్ ఉంది కానీ యాంప్లిఫైర్ దానికి సరిపెట్టలేకపోతూ ఉంది. మరి ప్రార్థన చేద్దాం. దానివల్ల అంత డిస్టర్బెన్స్ వస్తూ ఉంది. లైవ్లో చాలామంది కామెంట్స్ పెడతా ఉంది, డిస్టర్బెన్స్ వస్తూ ఉందని.
కనుక దాని విషయమై ప్రార్థన చేయండి. బుధవారం వివాహం చేయాలి, దాని విషయమై ప్రార్థన చేయండి. మరి ఎవరు సత్యబాబు గారికి దర్శనం వచ్చింది, దానికన్నా ముందు మరి దేవుడు మరణం నుంచి బ్రతికించారు. అందుని బట్టి మనం దేవుని స్తుతించవలసిన వారమై ఉన్నాం. ఈ యొక్క కాలం, ఈ యొక్క కళ అర్థం ఏంటంటే దేవుడు ఆయనను కూడా పరిచర్లో భారం కలిగి ఉండమని చెప్తా ఉన్నాడు. అందుకే దేవుడు ఆయుష్ను ఇస్తూ ఉన్నాడు. ఆ కాల యొక్క అర్థం అది. మరి నీకే చెప్తున్నాను ముందుగా అంటే మీరు కూడా ప్రాముఖ్యమైన పాత్రలో ఉండాలని దేవుడు వారిని కోరుతున్నాడు. అలాగే మరి దేవుడు వారు కూడా ఉండాలని ఆశపడుతున్నాడు. కనుక దేవుడి ఇచ్చిన దర్శనం బట్టి, వాళ్ళ మరణం నుంచి దేవుడు తప్పించిన దాన్ని బట్టి ఈ పరిచయలో ముందుకు ఉండడానికి, అర్హతలోకి నడవాలని వారిని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. జీవగల దేవా, తీవన కానుకల్ని సేవ మహిమార్థం ఉపయోగపడే కృప దయచేయండి. మరి నిశ్చితమైతే ఇప్పటి నుంచో మేము నర్సీపట్నంలో కూడా బలిఘట్టం కానీ పినారపాలెంలో కానీ సేవ ప్రారంభించాలని ఆశపడుతూ ఉన్నాం. నువ్వు ఒకవేళ ద్వారం తెరుస్తున్నావు మాకు తెలియదు. ఒకవేళ ద్వారం తెరిస్తే ఎవరు ఆపలేరు. పేతురు యోహానికి పిచ్చి రెడీ చేస్తున్నాడు. ద్వారం తెరిచినవాడు నీవు ప్రభువా. చట్టసభలో నిలబెట్టి వారి ప్రశ్నకు సమాధానం చెప్పాలి కనుక మీరు అడుగుతున్నారు కనుక ఇది యేసు నామములో మేము చేసామని ధైర్యంగా చెప్పగలిగారు. ఆ రీతిగా మాకు కూడా ప్రతి విధమైన దేవశోధన జయించే ధైర్యం మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ నింపుదల మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ నింపుదల కావాలంటే పాపం బయటకు రావాలని గ్రహింపు మాకు మీరు దయచేసి పేతురుకి యోహానికి ఇచ్చిన ధైర్యం మాతో ఉంచి బలపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారికి కృప, పరిశుద్ధాత్మకమైన సావాసము విపిన గుప్పులను వినవాక్యమును మనలో ఫలింపచేసి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. కొంచెం ఆలస్యమైంది, ఇంకా ప్రసంగం 1 గంట ఉంది. వచ్చి వారం విందాము. దయతో ఆలస్యమైనది క్షమించాలని వేడుకుంటూ సెలవు తీసుకుందాం.